హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Glory to the name of Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. Amen. But we all are standing. మనం అందరూ ఇలా నిలబడి ఉండగా We open the Bible again, Genesis chapter. అదే ఆదికాండం ఓపెన్ చేద్దాం. హల్లెలూయా. First chapter. మొదటి అధ్యాయం 26th verse. 26వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. మొదటి అధ్యాయం ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు రాకనియు పలికెను. ఆమేన్. మనం కళ్ళు మూసుకుందాం. Father God, Lord Jesus Christ, తండ్రి దేవా ప్రభువైన యేసుక్రీస్తు, our Almighty Father, తండ్రి మీరు బలిష్ఠుడైన దేవుడు, our Creator, తండ్రి మా యొక్క సృష్టికర్తవు, thank you for this wonderful evening time. తండ్రి యొక్క గొప్ప సాయంకాలం బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు. What a great privilege to be in your presence. తండ్రి యొక్క సన్నిధిలో ఉండడానికి మాకు ఎంతో గొప్ప భాగ్యమై ఉన్నది. Millions are, oh Father, they need to come but they couldn't. తండ్రి చాలా లక్షల మంది తండ్రి మీ దగ్గరికి రావాలనుకున్నారు కానీ అవకాశం లేదు. But you said until the Father draw someone near to him, no one can come to the Son. ఎవరైతే తండ్రి ఆకర్షిస్తారో వారే కుమారుని యొద్దకు వస్తారని మీరు సెలవిచ్చారు. Amen. No one can come with their own will. వారి యొక్క సొంత చిత్తం ద్వారా ఎవరు రాలేరు. We are here by your grace. తండ్రి నీ యొక్క కృప ద్వారానే మేము ఇక్కడ ఉన్నామయ్యా. Have mercy upon each and every one of us. తండ్రి మా అందరి మీద మీ యొక్క కృపను చూపించండి. Your children participated in the communion service. తండ్రి యొక్క ప్రభురాత్రి భోజనంలో నీ యొక్క పిల్లలు పాల్గొన్నారు ప్రభువా. Your ordinance we fulfilled. తండ్రి మీ యొక్క ఆజ్ఞలను గైకొని వాటిని చేశారు తండ్రి. Bless them, Father. తండ్రి వారందరిని ఆశీర్వదించండి. Bless the pastor, his family, his ministry. తండ్రి కాపరి కుటుంబాన్ని ఆయన యొక్క పరిచర్యను ఆశీర్వదించండి. Be with us, God. ఆయనతో మీరు ఉండండి ప్రభువా. We are approaching the book of Genesis. తండ్రి యొక్క ఆదికాండమును మేము చూస్తుండగా This is a seed chapter, seed book. ఇది ఒక విత్తనాల గ్రంథం అయి ఉన్నది ప్రభువా. Oh Lord, help us to understand, give us the right understanding. తండ్రి ఒక సరియైన అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. We believe that మేము నమ్ముచున్నాము కానీ every creation made by your word. తండ్రి మీ యొక్క వాక్యం ద్వారానే ప్రతి సృష్టించబడినది. We don't have any doubt about that. మాకు దాని మీద ఎలాంటి అపనమ్మకము లేదు ప్రభువా. Because your word have that much power. ఎందుకంటే నీ వాక్యానికి ఆ శక్తి ఉంది తండ్రి. You can bring forth anything, anywhere, anytime. తండ్రి మీరు ఏదైనా ఏ సమయంలో అయినా తీసుకురాగలరు. Because your word is the life. తండ్రి ఎందుకంటే నీ వాక్యమే జీవమై ఉన్నది. Tonight speak with that word. తండ్రి ఈ రోజు ఆ యొక్క వాక్యంతో మాతో మాట్లాడండి. Everything for your glory we are asking in the name of Jesus Christ. ప్రతి ఒక్కటి మీ యొక్క మహిమార్థమై మేము ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Please be seated, my brothers and sisters. దయచేసి కూర్చోండి నా యొక్క సహోదరులారా. God bless you all. ఆమేన్. అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. So we are in the Genesis chapter 1. Yes. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నాము. Amen. Part 3. ఇది పార్ట్ 3 Just ban పెట్టారా? ban ఉందా? నువ్వు ban లేదు. కొంచెం ముందు కావాలి. తీసుకొస్తాను. ఆయన పెట్టాడు కదా.
తిప్పేసాడు పైకి ఎక్కడ అవుతారు పైకి ఉంటుంది. ఆయన చెప్పండి, ఆయన కావాలి కదా, ఆయన అది చాలు. ఓకే, ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. John chapter 1:1. యోహాను సువార్త 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. Hallelujah. హల్లెలూయా. Morning we saw that ఉదయకాలం మనం చూసాము. ఆమేన్. in the beginning the word, the sound, ప్రారంభంలో ఆ యొక్క వాక్యము, ఆ యొక్క శబ్దము ఆమేన్. it become a life. అది జీవంగా మారింది. That life ఆ యొక్క జీవము belong the light. ఆ వెలుగుగా ఉంది. వెలుగుగా మారి Through that light ఆ యొక్క వెలుగు ద్వారా all creations came. ఆ యొక్క సమస్త సృష్టి వచ్చింది. Amen. ఆమేన్. That light, ఆ యొక్క వెలుగు, we are calling that light a logos. ఆ యొక్క వెలుగునే మనం లోగోస్ అని పిలుస్తున్నాం. Amen. ఆమేన్. God, the voice, దేవుని యొక్క స్వరము come to the existence in the form of light. దేవుని యొక్క స్వరము, ఆ యొక్క వాక్యము, ఆ యొక్క వెలుగుగా మారింది. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God stepped out from the eternity ఆ యొక్క నిత్యత్వము నుంచి దేవుడు ఆమేన్. కాలంలోకి stepped వచ్చాడు. out. ఆ నిత్యత్వం నుంచి బయటికి వచ్చాడు దేవుడు. బయటికి వచ్చి బయటికి వచ్చి ఒక వెలుగుగా ఒక మారి వెలుగుగా మారి ఆయనందు సృష్టి స్టార్ట్ చేసి. ఆ వెలుగులో నుంచి సృష్టి వచ్చింది. వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. That's called దాన్నే మనము logos. లోగోస్ అని పిలుస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. Revelation chapter 1 ఆ యొక్క ప్రకటన 1వ అధ్యాయము verses 8. ప్రకటన 1:8. అల్ఫాయు ఒమేగయు నేనే, Hmm. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. Amen. ఆమేన్. When John was in the island of Patmos, ఎప్పుడైతే ఆ యొక్క యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడు, hallelujah, హల్లెలూయా, there అక్కడ the God is giving the revelation to John. దేవుడు యోహానుకు ఒక ప్రత్యక్షనిచ్చాడు. ఆమేన్. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Yesterday I was hearing about the book of Revelation. నిన్నటి దినం ప్రకటన గ్రంథం గురించి విన్నాము. The Revelation chapter 1 saying, ఆ యొక్క ప్రకటన గ్రంథం ఒకటి చెప్తుంది, ఒకటి చెప్తుంది. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆమేన్. John, almost all the disciples were died. దాదాపుగా శిష్యులందరూ చనిపోయారు. They tried to kill John also. వాళ్ళు యోహాను కూడా చంపాలనుకున్నారు. ఆమేన్. ఆమేన్. They put John in the burning oil. కాపుతున్న వేడి ఆ నూనెలో యోహాను వేశారు. ఆమేన్. But John didn't die. కానీ యోహాను చనిపోలేదు. ఆమేన్. So what they decided, వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచించుకున్నారంటే, they put John in the island of Patmos. ఆ యొక్క పద్మాస్ దేశంలో వేద్దాం యోహాను అనుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. Patmos is the place పద్మాస్ ద్వీపం ఎలాంటిదంటే there no man can survive. అక్కడ ఎలాంటి మనిషి జీవించలేడు. ఆమేన్. ఆమేన్. It is only the stones and the mountains and the desert and the wild animals there. అక్కడ రాళ్ళు, గుట్టలు, ఆ క్రూర మృగాలు మాత్రమే ఉండగలవు, ఆమేన్. Amen. ఉంటాయి. ఆమేన్. It is the entrance of the death. అది మరణానికి అదొక ఎంట్రన్స్ లాంటిది, మెయిన్ గేట్ లాంటిది అది. ఆమేన్. So they threw John there. యోహాను తీసుకెళ్లి అక్కడ పడేశారు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. They thought వాళ్ళు అనుకున్నారు it is the end of John. ఇక యోహాను జీవితం అయిపోయింది అనుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. While Jesus was on the earth, ఆ యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు Jesus said, యేసుక్రీస్తు చెప్తున్నారు, when we're talking about John, ఆయన యోహాను గురించి మాట్లాడుతున్నారు. if he lives till I come, నాకు వచ్చిన వరకు ఆయన ఉంటే నీకెంత అంటాడు. నేను వచ్చేంత వరకు హల్లెలూయా. నేను వచ్చాను. నేను వచ్చేంత వరకు అందుకే బైబిల్ చదువుంటాను. నేను వచ్చేంత వరకు ఆయన ఉంటే నీకేంటి అని పేతురు చెప్తాడు. హల్లెలూయా. Till I come, if he lives. నేను వచ్చేంత వరకు ఆయన ఉంటే నీకేంటి? నీకేంటి. Hallelujah. హల్లెలూయా.
they thought వాళ్ళు అనుకున్నారు maybe ఒకవేళ John will live till Jesus Christ comes. యేసుక్రీస్తు వచ్చేంత వరకు యోహాను జీవించి ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. హల్లెలూయా. Hallelujah. Actually, నిజానికి John is not today. He is not యోహాను alive today. యోహాను ఈ రోజు బతికిలేరు. He is not living 2000 years to see the coming of the Lord. ఆయన యేసుక్రీస్తు యొక్క రాకడ చూసేంత వరకు ఆయన లేడు. 2000 సంవత్సరాలు లేదు. హల్లెలూయా. But what Jesus said, కానీ యేసు ఏం చెప్తున్నాడు? till I come if you are alive. నేను వచ్చేంత వరకు అతను జీవిస్తూ ఉంటాడు. What's your problem? నీ సమస్య సమస్య ఏంటి? ఏంటి? Actually, నిజానికి John by the vision యోహాను ఆ యొక్క దర్శనం ద్వారా is going to see the second coming of the Lord. ఆయన యేసుక్రీస్తు యొక్క రెండో రాకను కూడా చూశాడు. హల్లెలూయా. Actually, John came to this day to see these things. యోహాను నిజానికి ఈ యొక్క రోజుల్ని చూశాడు, ఇక్కడికి వచ్చి చూశాడు. From the 2000 years back, ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితం నుంచి he came to the Lord's day. ఆయన ప్రభు యొక్క దినం వరకు వచ్చాడు. Lord's day is here. ఆ ప్రభు యొక్క దినం ఇప్పుడే. ఆమేన్. What is going to happen today ఈ రోజు ఏం జరగబోతుందంటే to see that మనం చూస్తే John అది చూడాలంటే చూడాలంటే John has to come here. అదే యోహాను చూడాలంటే ఆయన ఈ రోజుకు రావాలి. ఇప్పుడు రావాలి. So by spirit, ఆ యొక్క ఆత్మ ద్వారా God brought John to today's events. దేవుడు యోహాన్ని ఈ రోజుకు తీసుకొచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాడు. Amen. ఆమేన్. So he saw the second coming. ఆయన దేవుని యొక్క రెండో రాకడ చూశాడు. He saw the opening of the seals. ఆ యొక్క ముద్రలు విప్పడాన్ని చూశాడు. He saw the thunders, trumpets, ఆ యొక్క ఉరుములు, ఆ యొక్క పాత్రలు అవన్నీ చూశాడు. గోడలు చూశాడు. He saw the church ages. ఆ యొక్క సంఘకాలాలు చూశాడు. He saw the tribulation. ఆ యొక్క శ్రమలు చూశాడు. He saw the new Jerusalem. ఆ యొక్క కొత్త యెరూషలేము చూశాడు. He saw the new heaven and hell. ఆ యొక్క కొత్త ఆకాశం, కొత్త భూమి చూశాడు. He saw the destruction of the enemy. ఆ యొక్క శత్రువు యొక్క అంతం చూశాడు. He saw the finishing of an antichrist. ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క ఫినిషింగ్ చూశాడు. ఆమేన్. హల్లెలూయా. He saw everything what should happen today and the coming days. ఆయన ప్రతిదీ చూశాడు. ఈ రోజు ఏం జరిగింది, ముందు ఏం జరగబోతుంది అనేది కూడా ఆయన మొత్తం చూసేశాడు. What you and me not saw that today, మనం అయితే చూడలేదు, కానీ that also అప్పుడు కూడా he saw already. ఆయన మొత్తం చూశాడు. He came to this day. ఆయన ఈ దినానికి వచ్చాడు. ప్రభు యొక్క దినానికి ఆయన వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. So the Bible first verse saying, కాబట్టి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చెప్తుంది, the things which are going to happen very soon. ఇవన్నీ త్వరలో సంభవింపబోయినాయి. ఈ సంగతులు త్వరలో సంభవింపబోయినవి. What things are going to happen soon? ఏ సంగతులు త్వరలో సంభవింపబోయినవి? That things అవన్నీ God gave to Jesus. ఆమేన్. దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చాడు ప్రత్యక్షత ద్వారా. ఆమేన్. యేసుక్రీస్తు ఎవరు ఇచ్చారు? తన దాసులకు యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. The revelation of Jesus Christ which God gave unto him to shew unto his servants things which must shortly come to pass, and he sent and signified it by his angel. తన దూత ద్వారా, ఆయన దూత ఆయన తన దూత ద్వారా, ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి revelation traveling from the God to Jesus, ఈ యొక్క ప్రత్యక్షత దేవుడి నుంచి యేసుకు వచ్చింది. from Jesus to his angel, యేసు నుంచి ఆ యొక్క దూతకు వచ్చింది. from హల్లెలూయా. the angel to John, ఆ యొక్క దూత నుంచి యోహానుకు వచ్చింది. from John to us. యోహాను నుంచి మనకు వచ్చింది. హల్లెలూయా. Actually, John also a type of bride. నిజానికి యోహాను కూడా వధువుకు సాదృశ్యమై ఉన్నాడు. హల్లెలూయా. Glory to God. దేవుని మహిమ కలుగును గాక. Who bear record of the word of God and of the testimony of Jesus Christ and of all things that he saw. Second verse. అతడు దేవుని వాక్యంను గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చును. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన్న వారు ధన్యులు. The only book in the Bible, ఒకే ఒక పుస్తకం ఈ బైబిల్లో this word is written. ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆమేన్.
Amen. ఆమేన్. The one who hear the word, the one who read the word, ఎవరైతే ఆ వాక్యాన్ని వింటారో, ఎవరైతే ఆ మాటలు చదువుతారో, the one who is following this word ఎవరైతే ఆ వాక్యాన్ని ఫాలో అవుతారో is blessed. వారు ఆశీర్వదించబడిన వారు. ఆమేన్. This scripture you can find only in the book of Revelation. ఇలాంటి వాక్యము మన బైబిల్ మొత్తం మీద ఈ ప్రకటన గ్రంథంలోనే చూడగలం. So this book is that much important book. ఈ పుస్తకం అంత ఇంపార్టెంట్ పుస్తకం. ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొన్న వాడును ధన్యుడు. If you hear, ఒకవేళ మీరు వింటే, if you read, మీరు చదివితే, if you follow, మీరు వాటిని అనుసరిస్తే you are blessed. మీరు ఆశీర్వదించబడేవారు. That much important is this book. ఈ పుస్తకం అంత మనకు ప్రాముఖ్యమైనది. In that book, ఈ పుస్తకంలో Amen, ఆమేన్, John is writing to the 7 church ages. ఆ యోహాను 7 సంఘాల గురించి రాస్తున్నాడు. Amen. ఆమేన్. And the 8th verse is saying, 8వ అధ్యాయం చెప్తున్నారు, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారి అయిన దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. and God saying to John, దేవుడు యోహానుతో చెప్తున్నాడు, I am Alpha and Omega, నేనే అల్ఫాయు ఓమేగను, and the beginning and the ending. మరియు ఆదియు అంతమునై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Which was and which is to come, the Almighty. Yes. Which was and which is to come. ఏదైతే ఉందో, ఏదైతే ఇంతకు ముందు ఉందో, ఏదైతే రాబోతుందో, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అంటే ప్రస్తుతము, ఇంతకు ముందు, రాబో దినములో ఏదైతే ఉందో అవన్నీ నేనే అని చెప్తున్నాడు. ఆమేన్. Amen. ఆమేన్. So God is showing the revelation to John. దేవుడు యోహానికి తన యొక్క ప్రత్యక్షం చూపిస్తున్నాడు. I am the beginning and I am the end. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, ఆమేన్. ఆది అంతము నేనే. He is starting in the book Revelation. He is telling this. ఈ గ్రంథం యొక్క మొదట్లోనే ఆయన చెప్తున్నాడు ఇవన్నీ. End of the book, chapter 22. ఈ పుస్తకం యొక్క చివరిలో అధ్యాయం 22లో 22:13. 22:13 నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును ఆదియు అంతమునై ఉన్నాను. So in the book of Revelation, ఈ యొక్క ప్రకటన గ్రంథం మొదట్లో, in the book beginning, he is saying that I am Alpha Omega. ప్రకటన గ్రంథం మొదట్లో ఆయన చెప్తున్నాడు నేనే అల్ఫాను ఓమేగాను అని చెప్తున్నాడు. ఆమేన్. At the end of the book, he is saying ఈ యొక్క గ్రంథం చివరిలో కూడా ఆయన చెప్తున్నాడు I am the Alpha and Omega. నేనే అల్ఫాను ఓమేగాను అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. So is the beginning సో కాబట్టి of everything. Is the beginning of everything. ఆదిలో మొత్తం ఆయనే. So morning we saw that without him nothing was ఆయన created. లేకుండా ఏది రాలేదు. ఏం లేదు. For him, ఆయన కొరకు, through him, ఆయన ద్వారా everything was created. ప్రతి ఒక్కటి సృష్టించబడినది. హల్లెలూయా. I again suggest you మరొకసారి నీకు చెప్తున్నాను, read the Bible. బైబిల్ చదవండి. Otherwise, లేకపోతే when the message comes, the revelations come, వర్తమానం వచ్చినప్పుడు, ప్రత్యక్షత వచ్చినప్పుడు you cannot understand. మీరు అర్థం చేసుకోలేరు. ఆమేన్. And in the coming meetings, రాబో మీటింగ్స్ లో we will not waste time to explain everything. ఇవన్నీ వివరించడానికి సమయం వృధా చేయము. We హల్లెలూయా. will just say జస్ట్ చెప్తాము, and we go forward. ముందుకు వెళ్ళిపోతాము. Hallelujah. హల్లెలూయా. So he is the beginning. ఆ యొక్క ప్రారంభంలో Now we come to Genesis. ఇప్పుడు మనం ఆదికాండం పోతాం. Now God created the earth. దేవుడు భూమిని సృష్టించాడు. ఆమేన్. The earth came in భూమి the వచ్చింది. beginning. ప్రారంభంలో ఆదిలో భూమి వచ్చింది. How old is this earth? ఎంత పురాతనమైంది ఈ భూమి? ఈ పృథివీ వచ్చి ఎన్ని కాలం అయింది? ఈ భూమి సృష్టించబడి ఎంత కాలం అయింది? కొన్ని కోట్ల సంవత్సరాలు చెప్పండి. Scientists are saying శాస్త్రవేత్తలు చెప్తారు 14 billion years.
14 బిలియన్ల సంవత్సరాలు. 14 లక్ష వర్షాలు. లక్ష సంవత్సరాలు. 14 లక్షల సంవత్సరాలు. Approximately. సరాసరి సుమారుగా. Hallelujah. హల్లెలూయా. But if you ask the Christians, కానీ మనం క్రైస్తవులను అడిగితే they will say 6,000 years. వాళ్ళు చెప్తారు 6,000 సంవత్సరాలు. Because ఎందుకంటే Adam to Noah, ఆదాం నుంచి నోవా వరకు, Noah to Jesus, నోవా నుంచి యేసుక్రీస్తు వరకు 2,000 years. 2,000 సంవత్సరాలు. Jesus to today, యేసుక్రీస్తు నుంచి ఈ రోజు వరకు 2,000 సంవత్సరాలు. 6,000 years. 6,000 సంవత్సరాలు అని చెప్తారు. Adam to Noah, ఆదాంతో నోవా వరకు 2,000 సంవత్సరాలు. Noah to Jesus 2,000 years. నోవా నుంచి యేసుక్రీస్తు వరకు 2,000 సంవత్సరాలు. Jesus to today 2,000. యేసు నుంచి ఈ రోజు వరకు 2,000 సంవత్సరాలు అని చెప్తారు. Then how can you say that earth is a million years old? ఎలా చెప్పగలవు నువ్వు భూమికి ఇక మిలియన్ సంవత్సరాలు ఉన్నాయని? డైనోసార్లు If you go and talk with the scientist, ఇప్పుడు ఒకవేళ మీరు వెళ్ళి సైంటిస్ట్ తో మాట్లాడితే Brother Branham said, సహోదరంగా చెప్తున్నారు, if you say only the earth is 6,000 years old, ఒకవేళ మీరు వెళ్ళి సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి భూమికి 6,000 సంవత్సరాలే ఉన్నాయని మీరు చెప్తే within a second, within a minute, ఒక్క సెకండ్ లో ఒక్క నిమిషంలో they will prove you are wrong. వాళ్ళు చెప్తారు మీరు చెప్పేది అబద్ధం అని. Because they have a scientific proof. ఎందుకంటే వాళ్ళ యొక్క శాస్త్ర సంబంధమైన ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. They have the fossils. వాళ్ళ దగ్గర ఆ యొక్క శిలాజాలు ఉన్నాయి. That fossils are million years ఆ యొక్క old. శిలాజాలు వేల సంవత్సరాల క్రితమై ఉన్నాయి. They will say if the earth is 6,000 years old, మనం చెప్తాం 6,000 సంవత్సరాల క్రితమే భూమి ఉందని మనం చెప్తాం. then these fossils are saying these fossils are being in this earth for last million years. కానీ వాళ్ళు చెప్తారు ఈ శిలాజాలు మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయని వాళ్ళు చూపించగలరు. When I'm saying within a minute, they will prove you are wrong. సహోదరుడు బ్రహ్మాండంగా చెప్తున్నారు ఒక క్షణంలోనే మీరంతా చెప్పేది తప్పని వారు పూర్తి చేయగలరు. Yes, అవును, ఆమేన్. 6,000 years today 6,000 సంవత్సరాలు ఈ రోజు వరకు from the birth of Adam. ఆదాము నుంచి, ఆదాము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 6,000 సంవత్సరాలే. ఆమేన్. మనిషి పుట్టుక We are taking the time from Adam to today 6,000 years. మనం తీసుకున్నాము ఆదాము నుంచి ఇప్పటి వరకు 6,000 సంవత్సరాలు. But before Adam come to Eden, కానీ ఆదాము ఏదేనుకు రాకమునుపు ఆమేన్. some people's already in Eden. ఏదేనులో వేరే కొంతమంది ఉన్నారు అక్కడ. ఆమేన్. That was Ezekiel 28 say. అదే యేసుకేలు 28 చెప్తుంది. హల్లెలూయా. ఫస్ట్ బ్రదర్ 20th. Ezekiel, read from 2 brother. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై నేనొక దేవతనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు. ఆపై కమాన్ సంస్కృతి అన్ని స్టాప్ చేసి చదవండి. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడనై నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడు కాక మానవుడై ఉండియు. Here lots of mysteries are there. I am not touching that. ఇక్కడ చాలా మర్మాలు ఉన్నాయి కానీ వాటి అన్నింటినీ టచ్ చేయట్లేదు. God saying, దేవుడు చెప్తున్నాడు, you are thinking నువ్వు అనుకుంటున్నావు I am sit in the midst of the sea. నేను సముద్రం మధ్య కూర్చున్నానని నువ్వు అనుకుంటున్నావు. Your heart lifted up. Your heart lifted up. నీ హృదయం హెచ్చించుకుంటున్నావు నువ్వు. I am God. నేను దేవుడును, I sit in the seat of God. సముద్రం మధ్య నేను ఆసీనుడై ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. I sit in the సీట్ seat ఆఫ్ of గాడ్ God దేవుని సింహాసనం మీద దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నానని అనుకుంటున్నావు. in the midst of the seas. ఆ సముద్రాల యొక్క మధ్యలో. Now I ask a question. నేను ఇప్పుడు అడుగుతున్నాను, The Bible is telling some secrets. బైబిల్ చాలా రహస్యాల గురించి మాట్లాడుతుంది. ఆమేన్. దేవుడు సింహాసనం ఎక్కడ ఉందని సతాన్ చెప్తున్నారు. దేవుని యొక్క సింహాసనం ఎక్కడ ఉందని అబ్బా చెప్తున్నాడు. సముద్రం సభాపర్వతం No, here. ఇక్కడ సముద్రం మధ్యన చెప్పు. ఇక్కడ సముద్రం మధ్యలో జరుగుతుంది కానీ సభాపర్వతం In the midst of the
seas you want to sit. నువ్వు అనుకుంటున్నావు ఆ యొక్క సముద్రాల మధ్యలో నువ్వు కూర్చున్నావని నువ్వు అనుకుంటున్నావు. ఆశలో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. We will see this all in the future because, ఇవన్నీ మనం ముందు ముందు చూస్తాం. ఎందుకంటే hallelujah, హల్లెలూయా, even thou, you are thinking you are something, మనం ఏదో అనుకుంటున్నాం ఏదో అని, yet అయినప్పటికీ you are a man. నువ్వు ఒక మనిషివి. నువ్వేదో అనుకుంటున్నావు కానీ నువ్వు మానవుడివి. ఆమేన్. Here is a question that ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. this person is the man ఈ అపవాది మనిషా, or cherub కెరూబా, or angel లేదా దూత, or what? ఏంటి లూసిఫర్ ఏంటి? The Bible saying in the first verse is a man. బైబిల్ చెప్తుంది అతను ఒక మానవుడు. ఆమేన్. In the coming words is saying that you are a protected cherub. తర్వాత చెప్తుంది నువ్వు ఒక కెరూబువు. What is the work of a cherub? ఆ యొక్క కెరూబు యొక్క పని ఏంటి? ప్రొటెక్టింగ్ ద సింహాసనం. Protecting. Anything is protecting. రక్షణ. సింహాసనానికి రక్షణగా ఉంటుంది. కాపలాదారుగా ఉంటాడు. సింహాసనానికి మాత్రం కాదు. సింహాసనం మాత్రమే కాదు కానీ దేవుని ఏదైనా వాటికాలు ఆదాం ఏవాళ్ళని బయటికి పంపించిన తర్వాత అక్కడ కూడా కెరూబు పెడతారు. ఆదాముని ఏదైనా నుంచి బయటికి పంపించినప్పుడు కూడా అక్కడ కూడా ఖడ్గజ్వాల నుంచి కెరూబుల్ని అక్కడ కాపలాగా ఉంచుతారు. Cherub means the guarding the important things of God. కెరూబు అంటే ఏంటంటే చాలా దేవుని దృష్టిలో చాలా ఇంపార్టెంట్ అయింది. ఆమేన్. ఇంపార్టెంట్ వస్తువుల్ని కాపలా కాల్చేది. దేవునికి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో వాటిని రక్షణగా కెరూబులు ఉంచుతారు అక్కడ. ఆమేన్. ఆమేన్. So God tests the cherubs that much. దేవుడు ఆ యొక్క కెరూబుల్ని అంతగా పరిశీలిస్తూ ఉంటాడు. ఆమేన్. If he is keeping the cherubs for the security of his important premises, ఆయన యొక్క చాలా ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయో అక్కడ కెరూబులు ఉంచుతూ ఉంటాడు దేవుడు. ఉంటారంటే ఉండాలంటే he should believe that cherubs first. ఆయన ఆ కెరూబుల్ని నమ్మాలి. ఆమేన్. Amen. ఆమె చాలా ట్రస్టబుల్ ఏంజల్స్ ఆర్ ద cherubs. చాలా నమ్మకమైన దూతలు ఈ కెరూబులు ఆమేన్. దేవుని దృష్టిలో. హల్లెలూయా. So కాబట్టి what important things God kept in earth to appoint a cherub to take care? ఎంత ఇంపార్టెంట్ అయితే దేవుడు అక్కడ కెరూబులు ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఒక పేర ప్రతి మీద దేవుడు ఒక కెరూబుని పెట్టారంటే ఆమేన్. ఆ కెరూబు రక్షణ చేయాలి కదా. చేయాలి. ఆ ప్రతి మీద అంత ఎంత ఇంపార్టెంట్ విషయాలు పెట్టి ఒక కెరూబుని పెట్టారు అక్కడ ఆమేన్. రక్షణ కోసం. అక్కడ కెరూబులు పెట్టాడంటే అక్కడ ఉన్నది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా విలువైనదని అర్థం. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? ఆమేన్. 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 In the coming words, God is telling that తర్వాత వాక్యాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. you are a cherub. ఈ ఒక కెరూబు. అభిషేకించు. 14th verse. హల్లెలూయా. 14. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. He is an anointed cherub అతను ఒక అభిషేకించబడిన కెరూబు in the mountain of God. ఆ యొక్క దేవుని యొక్క పర్వతం మీద ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 In this world, in this Eden, in this 6,000 years, what is the anointed mountain of God? ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క Leave that before Adam. ఆదాముకి ముందు సంగతి వదిలేయండి. After Adam, ఆదాము తర్వాత in this 6,000 years, ఈ యొక్క 6000 సంవత్సరాల్లో what is the anointed mountain? ఏది ఆ యొక్క అభిషేకించబడిన పర్వతం? సీనాయి కొండ. Is the New Jerusalem. అదే నూతన యెరూషలేము. ఆమేన్. The Jerusalem coming down from the heaven. ఆ యెరూషలేము పైనుంచి కిందకి వచ్చింది. ఆమేన్. In the book of Revelation, రాయబడింది. ప్రకటనలో రాయబడి ఉంది కదా. ఆమేన్. అభిషేకం చేసిన బట్టే అభిషేకం చేసి చదవండి. Revelation. Twenty-one. చదవండి. మొదటి నుంచి
అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. He is seeing the glory of Jerusalem. ఆయన యెరూషలేము యొక్క మహిమను చూస్తున్నాడు. ఆమేన్. It's coming down from the heaven. అది పరలోకం నుంచి కిందకి దిగి వచ్చింది ఆ యెరూషలేము అనే పట్టణం. Hallelujah. హల్లెలూయా. We can say Sinai, we can say Jerusalem. మనం దాన్ని సీనాయి అంటాము, యెరూషలేము అంటాము. Hallelujah. హల్లెలూయా. So in this 6,000 years, God's anointed place is ఈ Jerusalem. యొక్క 6000 సంవత్సరాల్లో దేవుడి యొక్క అభిషేకించబడినది ఏంటంటే అదొక యెరూషలేము. ఆమేన్. But in the time of this cherub, in the time of before Genesis 2, ఆ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం కంటే ముందు in that Eden, ఆ యొక్క ఏరియాలో ఏ ఏదైతే ఉందో ఆదికాండం 2వ వచనం కంటే ముందు ఏ ఏదైతే ఉందో what is the holy mountain of God? దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం ఏంటి? సదాపర్వతం. ఉత్తది. అది గురించి మాట్లాడండి, ఉత్తరత గురించి మాట్లాడుతున్నా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చదవండి, 4th chapter, 14th verse చదవండి. 28:14 చదవండి. అందరూ నిద్రపోతారా? హల్లెలూయా. అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. Thou art the anointed cherub that covered. అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. I have set thee so. చదవండి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. Thou wast upon the holy mountain of God. ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నీ ఉంటివి. Thou wast walked up and down. నీవు పైకి కిందకి సంచరించు ఉంటివి రాళ్ళ In the మధ్య. midst of the stones of fire. కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుచుంటివి. ఆమేన్. The message, future home. వర్తమానం Future home. భవిష్య గృహం. But when I'm saying that, సోదరు బ్రహ్మాం గారు చెప్తున్నారు, when this earth ఎప్పుడైతే ఈ యొక్క భూమి burned by nuclear power, ఆ యొక్క న్యూక్లియర్ బాంబుల చేత కాల్చివేయబడుతుందో, amen, Amen. the earth will become in the shape of pyramid. ఈ యొక్క భూమి ఆ యొక్క పిరమిడ్ ఆకారంలోకి మారుతుంది. ఎస్. భూమి మీద. హల్లెలూయా. It will not be in the shape of round. ఇది ఇప్పుడు రౌండ్ గా ఉంది కదా, అప్పుడైతే మాత్రం పిరమిడ్ ఆకారంలోకి మారుతుంది. ఆమేన్. But when I'm saying, సోదరు బ్రహ్మాం గారు చెప్తున్నారు, in that pyramid, ఆ యొక్క పిరమిడ్ లో you and me, the holy people, నీవు నేను మరియు పరిశుద్ధ జనము will go up and down, మనం up and పైకి down. కిందికి పైకి కిందికి తిరుగుతూ ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. Actually, what is going to happen in the future, it's already happened with this cherub. నిజానికి ఏదైతే నీకు నాకు జరగబోతుంది, ఏదైతే భవిష్యత్తులో నీకు నాకు జరగబోతుందో అది ఈ కిరూబుకి అంతకు ముందే జరిగింది. అంటే పైకి కిందికి నడుస్తూ ఉంటుంది. కిరూబు నడుస్తూ ఉంటుంది. పర్వతం మీద ఆ కెరూబు పైకి కిందే వెళ్తుంది. ఆ పర్వతం మీద ఇంతకు ముందు ఆ అభిషేకించబడిన కెరూబు పైకి కిందికి నడుస్తూ ఉంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. That also one పర్వతం. అది కూడా ఒక పర్వతం. But here also one mountain is going to come. కానీ ఇప్పుడు ఇంకొక పర్వతం రాబోతూ ఉంది. There's a new అది Jerusalem. ఒక నూతన యెరూషలేము అయి ఉన్నది. ఆమేన్. If you read the future home message, మనం ఆ యొక్క భవిష్య గృహం అనే వర్తమానం చదివితే but when I'm saying, సోదరు ప్రణాళిక చెప్తున్నారు, when the earth will come in the pyramid shape, ఆ భూమి ఆ యొక్క పిరమిడ్ షేప్ లోకి మారబోతుంది. we will also go up and down, మనం up and పైకి down. కిందికి నడుస్తూ ఉంటాం అని But we చెప్తున్నారు. will not get tired. మనం అలసిపోము. ఆమేన్. హల్లెలూయా. The top of the mountain, ఆ యొక్క పర్వతం పైన our Lord will sit. మన దేవుడు కూర్చుంటాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. By the light of his face, ఆయన యొక్క మోహ కాంతి ద్వారా will cover the whole earth.
ఆ యొక్క భూమి మొత్తం కవర్ అయి ఉంటుంది. No need of sun, no అక్కడ need of సూర్యుడు moon. అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. So we will walk up and down in that mountain. ఆ యొక్క పర్వతం మీద మనం పైకి కిందికి తిరుగుతూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. Here it is written that the fire, through the fire, stones of ఆ fire. యొక్క రాయబడి ఉంది కదా, ఆ కాల్చున్న రాళ్ల మధ్య నీవు సంచరించుంటివి అని. But in the New Testament also saying that కానీ కొత్త నిబంధన గ్రంథంలో in the presence of God is the fire. ఆ దేవుని యొక్క మహిమ Wherever God came down, ఎక్కడైతే దేవుడు కిందకి దిగి వచ్చాడు, in the time of Moses, ఆ మోసే టైంలో the fire came. అప్పుడు అగ్ని వచ్చింది. When he came to meet, take Eliah, ఆయన ఏలియాని కలిసినప్పుడు the chariots of fire came. ఆ యొక్క అగ్ని రథాలు దిగి వచ్చినాయి. So wherever God comes, ఎప్పుడైతే దేవుడు వస్తాడో his presence is covered by the fire. ఆయన ఆ యొక్క అగ్ని చేత ఉంటుంది. So the New Jerusalem, he will sit in the top of the ఆ mountain. యొక్క ఆ పర్వతం మీద ఆయన కూర్చున్నప్పుడు నూతన ఎడిసిన పర్వతం మీద కూర్చున్నప్పుడు The full mountain will be covered by the fire. ఆ పర్వతం మొత్తం అగ్ని చేత కవర్ చేయబడి ఉంటుంది. Not this fire. ఈ మామూలు అగ్ని కాదు. That fire is the Shekinah glory of God. ఆ యొక్క అగ్ని ఏంటంటే దేవుని యొక్క శకినా మహిమ. In that glory, ఆ యొక్క మహిమలో, in the midst of the glory, ఆ యొక్క మహిమ మధ్యలో you will go up and down and up and down. మనం పైకి కిందికి తిరుగుతూ ఉంటాము. Already it was happened once. ఆల్రెడీ ఇది ఒకనొకప్పుడు జరిగినది. ఆమేన్. God kept this cherub దేవుడు యొక్క కెరూబును అక్కడ ఉంచాడు to secure. రక్షించడానికి. Hallelujah. హల్లెలూయా. Thou art the anointed cherub that covered. అక్క అభిషేకించబడిన కెరూబు అక్కడ ఉంచబడింది. Hallelujah. హల్లెలూయా. Thou was perfect in thy ways from the day thou hast created. ఎప్పుడైతే ఆయన నియమించారో, నీవు నియమించబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలోనూ నీవు యథార్థముగా యథార్థవంతుడుగా ఉంటివి. Now ఇప్పుడు we read verses 13. మనం 13 చదువుదాం. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రత్నవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. That earth, ఆ యొక్క భూమి that time, ఆ సమయంలో the earth was filled by the stones. ఆ యొక్క భూమి రాళ్లతో నింపబడింది. వాల్యుబుల్ రాడ్. రాళ్లతో, రత్నాలతో, బంగారంతో. వాల్యుబుల్ రాళ్ళు, రత్నాలు, గోమేధికము, విలువైన రాళ్లతో. The earth was that much blessed. ఆ రోజుల్లో ఆ యొక్క భూమి అందరూ ఆశీర్వదించబడింది. ఆమేన్. ఆమేన్. 13th verse saying that thou hast been in Eden, the garden of God. దేవుని తోట యొక్క ఏదెనులో నీ ఉంటివి. So Eden garden కాబట్టి ఏదెను తోట not existed when Adam came. ఆదాము వచ్చినప్పుడు మాత్రమే అది ఉనికిలోకి రాలేదు. ఎప్పుడు కూడా అది దేవుడి తోటమే. అది ఎప్పుడూ దేవుని తోటే. Million years before also that Eden garden was there. ఆమేన్. వేల సంవత్సరాల క్రితం కూడా ఏదెను తోట అక్కడ ఉంది. When Lucifer, ఎప్పుడైతే లూసిఫర్, God kept Lucifer in that garden. దేవుడు ఈ లూసిఫర్ ని యొక్క ఏదెనులో ఉంచాడు. హల్లెలూయా. అది ఈ Eden కాదు. అది ఏదెను కాదు. ఆమేన్. ఈ Eden వచ్చి 6000 years అయింది. ఈ ఏదెను వచ్చి 6000 సంవత్సరాలు అయింది. అది మొదటి. The Eden of garden, the Eden garden of God. అది దేవుని యొక్క ఏదెను తోట. Every precious stones was thy covering. అక్కడ God kept this cherub in that Eden garden, and every precious stones covered by him. ఆ యొక్క చాలా విలువైన రాళ్లతో అతన్ని
కవర్ ఆ చేశాడు. దేవుడి తోటంలో దేవుడు ఒక కెరూబుని సృష్టించి ఆమేన్. ఆ తోటంలో పెడతారు. ఎంత బెమూల్యంగా, ఎంత స్పెషల్ గా ఆ కెరూబుని చేశారు చూడండి. హల్లెలూయా. దేవుని తోటలోని ఏదేల్లో ఆ యొక్క కెరూబును ఉంచాడు. ఉంచడం మాత్రమే కాదు, ఇక్కడ విలువైన రాళ్ళు అంటే గోమేదకం, మాణిక్యం ఇవన్నీ విలువైన రాళ్ళు ఆ యొక్క కెరూబుకి పొదలబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. సౌందర్యవంతుడు. ఆమేన్. ఆమేన్. That beautifully God made this cherub దేవుడు అంత అందమైన కెరూబును అక్కడ సృష్టించాడు. and he kept in Garden of Eden. మరియు ఆ యొక్క కెరూబును తీసుకెళ్లి దేవుని తోటలో ఏదేల్లో పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఏదైన్ గార్డెన్ కి ఏ శాపము తెలీదు. అక్కడ ఎవరు వెళ్తారో పడిపోతారు. ఆమేన్. ఆమేన్. పడిపోతారు. ఏదేన్ తోటలోకి ఎవరు వెళ్ళినా పడిపోతూ ఉంటారు. అభిషేకించిన కెరూబేలులా పడిపోయాడు. హల్లెలూయా. చాలా సౌందర్యవంతుడు. బా. మొట్టమొదటికి ఆయన కెరువుని పెట్టారు. అంతవరకు బాగానే ఉన్నవాడు అక్కడ వెళ్ళి, పడిపోయాడు పాపం. ఆడమ్ బాగానే ఉన్నవాడు తీసుకుని వెళ్ళిపోయి ఏదైనా గార్డెన్ లో పెట్టారు. పడిపోయాడు. హల్లెలూయా. అంతా వెళ్ళా. వెళ్ళినప్పటికీ హల్లెలూయా. సౌందర్యవంతుడు అన్నిటి మీద తోచేస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో తెరబడింది ఈ వాక్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Thou was perfect in their ways. చదవండి 14. అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. 28:2 sister now. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. Actually, నిజానికి God's angels are not God's children. నిజానికి దేవుని దూతలు దేవుని పిల్లలు కాదు. God's angels are God's servants. దేవుని దూతలు దేవుని యొక్క పనివారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు Revelation chapter 12. ప్రకటన 12:4. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. Now we know that ఇప్పుడు మనకు తెలుసు, when the Lucifer lifted his heart to go above, ఇప్పుడు ఎజికియల్ రమ్మండి ఆమేన్. ఈ మాట ఆయన ఏం చేశారు, 1/3 ఆఫ్ ద ఏంజల్స్ ని మూడో భాగం హల్లెలూయా. దూతలను ఆయన పడేశాడు. ఆమె ఆమేన్. cast them to earth. Cast them to earth. వారిని భూమి మీద నెట్టివేశాడు. ఆమేన్. How much? ఎంతమందిని? 1/3 ముక్కోటి మంది. మూడవ భాగం. కుటుంబ కూడా ముక్కోటి. ముంతాడు. 1/3. ముక్కోడి ఇండియాలో ఉన్న దేవుడు. మూడో వంతు ఉన్న వాటిలో మూడో వంతు. మూడవ వంతు. Now we come to 28. మనం ఇప్పుడు 28 చూద్దాం. He said, I lift my throne unto God. ఆయన చెప్తున్నాడు, See, read Isaiah 14. 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వేట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశం నీకు ఎక్కిపోదును. దేవుని నక్షత్రములకు పైగా Thou art the morning star, son of the morning. తేజో ఉదయ నక్షత్రం. 12. 14. 14 తేజో నక్షత్రమా, వేకువ చుక్క. Actually, నిజానికి how many of you know that Jesus Christ is also the morning star? అనుమతి యేసుక్రీస్తు కూడా ఉదయ నక్షత్రం. ఆమేన్. 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 So this person ఈ యొక్క వ్యక్తి అదే పెద్దరు. is equal to Jesus Christ. ఆయన యేసుక్రీస్తు సమానుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన్ని తేజో నక్షత్రం, వేకువ చుక్క అన్నారు, ఈయన్ని తేజో నక్షత్రం. He's a morning star. ఆయన యొక్క ఉదయ నక్షత్రం. How art thou fallen from heaven?
నీవెట్లు ఆకాశం నుండి పడితివి. O Lucifer, son of the morning. ఓ లూసిఫర్, ఉదయ నక్షత్రమా, How art thou cut down to the ground, నీవు నేల మట్టునకు ఎట్లు నరకబడితివి. which didst weaken the nations? దేశమునే దే- నువ్వు చదివేసి నేను చదువు ఉంది. ఆ వాక్యం చదవండి. మొట్టమొదటిగా ఈ బైబిల్ చేంజ్ చేయండి. ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ కరెక్ట్ కాదు. ఇది కింగ్ జేమ్స్ వెర్షన్ కాదు. అందుకే నీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ బైబిల్లో డానియల్ మీరు ఏం చదువుతారో అది చాలా ఎక్కడ ఉందో? తేడా ఉంది. అక్కడ ఉండదు. ఆ బైబిల్ ఈ బైబిల్. తేడా డానియల్ ఉంటుంది. బైబిల్ చదువుతావు. దిస్ బైబిల్ ఇస్ ఇంగ్లీష్ అండ్ హిందీ బైబిల్. ఇది నాకు కూడా కొన్నాను తమిళ్లో. తర్వాత నా యూజ్ చేయలేదు. ఎందుకంటే ఆ ట్రాన్స్లేషన్ ఈ ట్రాన్స్లేషన్ చాలా తేడా ఉంది. దీనిలో ఉన్న దాంట్లో ఉండదు. అందుకే ఇప్పుడు నా చదివినప్పుడు ఆయన ఇక్కడ దొరకట్లేదు అది. స్తోత్రాలు పాడు. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. Actually, నిజానికి he is saying that ఆయన చెప్తున్నాడు, I will ascend. నేను హెచ్చించుకుంటాను ఆకాశమునకు పైగా. I try to understand that because these words are little critically you have to translate. Thou art said in thine heart. నా చెప్పింది మాట చేయండి. అక్కడ వదిలేసండి. Thou hast said in thine heart. నీ హృదయంలో హెచ్చించబడ్డావు. హెచ్చించబడ్డావు అనుకుంటున్నాం. నీ హృదయంలో హృదయంలో ఈ మాట ఆలోచారు. హృదయంలో ఆలోచన వచ్చింది, హెచ్చించుకున్నాడు. I will ascend into heaven. నేను నేను ఆకాశం పైగా పోతానని హెచ్చించుకున్నాను. ఆకాశం పైగా నేను ఆకాశమునకు ఎక్కిపోదును. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆయన ఆకాశంలో ఉన్నారంటే మరలా ఆకాశంలో ఆకాశంకి వెళ్ళిపోతుంది ఎందుకు? ఆల్రెడీ ఆకాశం నుండి ఇంకా ఆకాశంలోకి వెళ్ళటం ఎందుకు? దానికి పైన ఇంకా ఒక ఎక్కువ ఎందుకు? దేవుడు పరలోకంలో ఉన్నాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఒకవేళ లూసిఫర్ కూడా పరలోకంలో ఉంటే ఒకవేళ లూసిఫర్ కూడా అక్కడే ఉంటే ఆయన why he should ascend there? ఎందుకు అతను ఇంకా పైకి ఎక్కిపోవాలని అనుకుంటున్నాడు? దేవుడి లూసిఫర్ రాజ్యంలో అది లేదు కాబట్టి. అర్థమవుతుందా? ఆమేన్. అవును, అండర్స్టాండ్. హల్లెలూయా. What is in his mind? ఆయన హృదయంలో ఏముంది? I will ascend into heaven. నేను ఆకాశం పైగా ఎక్కిపోదును అనుకుంటున్నాను. I will exalt my throne above the stars of God. నా యొక్క సింహాసనం దేవుని యొక్క నక్షత్రం పైగా ఎక్కువ వేసుకుంటున్నాను అనుకుంటున్నాడు, హెచ్చించుకుంటున్నాడు. I will sit also upon the mount of the congregation. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును అనుకుంటున్నాడు. I will go above the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని పైగా ఇంకా పైగా వెళ్ళాలనుకుంటున్నాడు. He's talking about the ascending. ఆయన ఆ యొక్క హెచ్చింపు గురించి మాట్లాడుతున్నాడు, ఆమేన్. Hallelujah. ఎక్కిపోవడం గురించి. హల్లెలూయా. What we are thinking, మనం ఏమనుకుంటా ఉంటాం? from the kingdom of God is going up. No, actually he is in the earth. అతను భూమి మీద ఉన్నాడు. నిజానికి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? భూమి మీద. బట్ ఈ భూమి మీద ఉంది ఏదైనా ఉంది. ఆమేన్. ఆమేన్. ఏదైనా ఉన్నాయి. దేవుని యొక్క ఏదైనా. నేను నీకు నాకు ఈ ఆలోచన ఉందంటే ఈ యోధంలో ఉన్నాడు. యు ఆర్ సిట్టింగ్ హియర్. మనం ఇక్కడ కూర్చున్నాం, దేవుడు ఎక్కడో ఐటు అక్కడే ఉన్నారు స్ట్రైట్ గా. మనం అలా అనుకుంటాం. Amen. ఆమేన్. Actually we are hanging in the wall. We are hanging. మనం అక్కడ ప్రపంచంలో మీరు అల్లాడుతున్నారు ఒక గ్రహంలో. తగిలించబడ్డట్టుగా వేలాడుతున్నా ఉన్నాం. నీ కింద ఏమీ లేదు. మనకిందేం లేదు. ఆమేన్. ఆమేన్. ఇదే అనుకుంటారు. మనం అనుకుంటాం మీరు ఒక స్థిరమైన భాగంలో ఉన్నారు. మనం ఒక మంచి ప్లేస్, స్థిరమైన ప్లేస్ లో ఉన్నాం. The upside ఇంకా పైన is going up and up and ఇంకా up. పైకి వెళ్ళే కొద్ది You are also hanging somewhere in the universe. మనం కూడా ఈ విశ్వంలో ఎక్కడో వేలాడుతా ఉన్నాం. శూన్యంలో. In the north you are standing like this. మనం ఇలా ఈ ఉత్తర దిక్కున మనం ఇలా వేలాడుతూ ఉన్నాం. Here అక్కడ you are standing, your leg is here, you are standing like this. మన కాళ్ళ భూమి
భూమి ఇది అనుకోండి, your leg is here మన కాలు అక్కడ ఉంది, and your head is up. మన తల ఏమో పైన ఉంది. The gravity power is holding you. ఆ యొక్క భూమికి ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి పృథ్వీలో ఆ భూమికి ఈ సైడ్ లో ఉన్న ఆ పక్కన కూడా కొంతమంది కాలు ఉన్నారు. ఇక్కడ ఉంది, వారి కాలు అక్కడ ఉంది, తలకాల అలా ఉంది. అర్థమవుతుంది కదా. the people at this side, కొంతమంది ఈ వైపు ఉన్నారు, leg is here sticking, కాలేమో అక్కడ భూమికి ఇలా ఆనుకొని ఉంది, head is here. తలకేమో ఇలా ఆకాశం వైపు ఇలా ఉంది. Here the people, కింద కూడా కొంతమంది ఉన్నారు, and leg is here, కాళ్ళేమో కింద నుంచి భూమి కట్ట ఆనుకొని ఉన్నాయి. they are sticking everywhere. That's why the gravity power is there. అక్కడ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి ఒక లడ్డు చుట్టూ చీమలు ఎలాగైతే ఉండయో పైన కింద అలా ఉన్నా మనం అతుక్కొని. Now you understand why God put a gravity. దేవుడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి దేవుడు భూమికి గురుత్వాకర్షణ శక్తిని ఎందుకు ఇచ్చాడు. If the gravity is not there, ఒకవేళ భూమికి కనుక గురుత్వాకర్షణ శక్తి లేకపోతే you will fly. మనం ఎగురుతూ ఉంటాం, భూమికి ఆనుకో ఉన్నాం, ఆకాశంలో ఎగురుతూ ఉంటాం. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి దానికి అతుక్కొని ఉన్నాం. Otherwise you fly in the universe. లేకపోతే మనం ఆ యొక్క విశ్వంలో ఎగురుతూ ఉంటాం. That's why the people go in the moon. అందువల్లనే ప్రజలు మూన్ దగ్గరికి వెళ్ళినప్పుడు They are flying there. వాళ్ళు ఇలా ఇలా ఎగురుతా ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క దానికి గురుత్వాకర్షణ శక్తి లేదు. If you want to eat anything, మనం ఒకవేళ ఏదైనా తినాలనుకోండి, ఎగురుతా ఉండేది, అది ఎగురుతూ ఉంటుంది తినాలనుకుంటే. తాగాలన్నా ఏదైనా చేయాలి. because ఎందుకంటే the gravity power is not there. అక్కడ చంద్రుడి దగ్గర గ్రావిటీ పవర్ లేదు, గురుత్వాకర్షణ శక్తి. God kept the gravity power in the earth. దేవుడు భూమికి మాత్రం ఆ యొక్క గురుత్వాకర్షణ శక్తిని పెట్టాడు. Because yesterday we read in Isaiah, మనం యెషయాలో నిన్న చదివాము, God made this earth to be inhabited. దేవుడు నివాస యోగ్యముగా ఈ భూమిని సృష్టించాడు. హల్లెలూయా. If the gravity power is not there, Oh, the yeah. people cannot survive there. ఒకవేళ ఆ గురుత్వాకర్షణ శక్తి కనుక భూమి లేకపోతే ప్రజలు అక్కడ నివసించలేరు. అర్థమవుతుందా? The earth was specially made to inhabit. ఆ యొక్క భూమి స్పెషల్ గా తయారు చేయబడింది నివాస యోగ్యంగా ఉండడానికి. Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు the Lucifer is thinking that I ascend and put the throne upon the God. అది ఈశ్వరుడు అనుకుంటుంది నేను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించబడాలనుకుంటుంది. Hallelujah. హల్లెలూయా. దేవుని సింహాసనం కంటే. And many times we are thinking, చాలా సార్లు మనం అనుకుంటాం. we read first Job 1:6. మనం యోబు 1:6 చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఆ దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితినో Many people are saying that చాలా మంది ప్రజలు ఈ విధంగా చెప్పుకుంటారు. there was a day when the sons of God came to present themselves before the Lord, and Satan came also among them. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. Can you explain this word to me? దీన్ని ఎవరైనా వివరించగలరా? అక్కడ ఏం రాయబడింది? అక్కడ ఏం రాయబడింది వివరించగలరా? దేవదూతడు దేవుడి సమూహంలో వచ్చినప్పుడు రాయబడిందా, దేవుడు కుమారుడు దేవుడి సమూహంలో వచ్చినప్పుడు రాయబడిందా? దేవదూతలు దేవుని కుమారుడు, ప్రింటింగ్ మిస్టేక్, దేవుని కుమారుడు, Printing mistake కాదు. దేవదూతలు రాయబడిందా? దేవదూతలు రాయబడింది. దేవుని కుమారుడు. ఇదే రాయబడింది. There was the day when the sons of God రాయబడింది. దేవదూతలు రాయబడింది. No. The English are saying that when the sons of God came to present themselves before the Lord, ఇంగ్లీష్ లో ఈ విధంగా రాయబడింది, దేవుని కుమారులు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. everyone is saying that ప్రతి ఒక్కరు అనుకుంటారు ఈ విధంగా. Satan came to God's presence. అపవాది దేవుని యొక్క సన్నిధికి వచ్చింది. Amen. Amen. When all the angels came there. అక్కడ ఆ దూతలు కూడా అక్కడికి వచ్చినాయి అనుకుంటారు. దూతలు అక్కడ వచ్చినప్పుడు అపవాది కూడా వచ్చారని అనుకుంటారు. దూతలు వచ్చినప్పుడు వారితో కూడా అపవాది కూడా వచ్చారని అనుకుంటాం. Actually that is not angels. నిజానికి అవి దూతలు కాదు, They are the sons of God. వారు దేవుని యొక్క పిల్లలు. Actually angels are not sons of God. నిజానికి దూతలు దేవుని యొక్క పిల్లలు కాదు. To understand this word, ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి actually నిజానికి we
దెయ్యము పరలోకంకు రాలేదు. ఈ దెయ్యం పరలోకానికి రాలేదు. హల్లెలూయా. 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 దేవుని దూతలను పైన పెట్టి ఫుట్ నోట్స్ లో దేవుని కుమారులు అని ఇచ్చాడు. ఏదండి? దేవుని దూతలను పైన పెట్టి దేవకుమారులు అని చెప్పించారు, దైవ కుమారుడు. హైలైట్ చేసి ఇచ్చాడు. దేవ దూతలు అక్కడ ఎప్పుడు కూడా దేవుడి కుమారుడు కాదు, దేవుని దూతలు ఎప్పుడు కూడా దేవుని కుమారుడు కాదు, ఆయన సేవకుడు. వారు సేవకులు. సర్వెంట్లు. హల్లెలూయా. God never told in the Bible that the angels are God's children. దేవుడు ఎప్పుడు చెప్పలేదు బైబిల్లో యొక్క దూతలు దేవుని కుమారులు అని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? Hallelujah. So this is not a scene that what we are always thinking మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం ఈ విధంగా, when the angels all came to the presence of God. ఆ యొక్క దూతలు ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు Lucifer also came. లూసిఫర్ కూడా వారితో పాటు కలిసి వచ్చిందని మనం అనుకుంటూ ఉంటాం. Actually, this is happening in the earth నిజానికి ఇది భూమి మీద జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. because this అపవాది ఎక్కడ తిరుగుతారు ఆయన? ఎందుకంటే ఈ అపవాదం ఎక్కడ తిరుగుతుంది? భూమి మీద, No, అది అడగట్లేదు. భూమి మీద. దేవుడు ఆయన అడుగుతారు కదా ఎక్కడ వస్తారని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారు? దేవుని కుమారులు యెహోవా సన్నిధిని ముచ్చటకై వచ్చిన దినమొకటి సత్ప్రతిష్ఠించాడు. చదవండి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిందని వాడిని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ అపవాది ఎక్కడ తిరుగుతారండి? అపవాది ఎక్కడ తిరుగుతాడు? ఈ భూమి మీదే అటు ఇటు తిరిగి సంచరిస్తూ కచ్చిట్లాడుతాడు. యోబు ఎక్కడ ఉన్నారు? యోబు ఎక్కడ ఉన్నాడు? భూమి మీదే. ఆమేన్. ఇది అన్ని పరలోకంలో జరగట్లేదు. మీరు ఏదో ఆలోచించిన పరలోకంలో జరుగుతుంది. లేదు. పరలోకంలో దేవుడి కుమారుడు కాదు, పరలోకంలో దేవుడి దూతలు ఉన్నారు. దూతలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పృథ్వీ మీద ఎవరు ఉన్నారు? ఈ భూమి మీద ఎవరు ఉన్నారు? ఆమేన్. యోబు లాగా యోబులాగా ఆమేన్. దేవుడి కుమారుడు అందరూ ఎక్కడ ఉన్నారు? దేవుని కుమారులు అందరూ ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. భూమి మీదే ఉన్నారు. ఎప్పుడు దేవుడు కుమారుడు దేవుడి సన్నిధికి వస్తున్నారు, ఎప్పుడైతే దేవుని కుమారులు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారో అలాంటి అపవాది కూడా వస్తున్నారు. అలాగే అపవాది కూడా దేవుని సన్నిధికి వస్తుంది. హల్లెలూయా. ఆయన పృథ్వీ మీద తిరుగుతారు. వారు భూమి మీద తిరుగుతారు. ఆమేన్. నీకు నాకు డ్రామాలు చూసి చూసి ఏమంటే మనకి డ్రామాలు చూసి ఈ సినిమా స్టోరీ చూసి ఏమర్థమైందంటే నారాయణ నారాయణ. ఆయన ఎక్కడ వెళ్తారు? ఆయన డ్రామాలు చూస్తారు కదా, ఆయన మధ్య మేఘాలు కాపీ క్యాట్. అక్కడ వెళ్ళి వస్తాను, ఇక్కడ వెళ్తాను. దాన్ని చూసి చూసి ఏమైందంటే పృథ్వీకి ఆకాశంకి వెళ్తాం, ఇక్కడ నారాయణ లేక నాలుగు మహర్షి తిరుగుతా ఉంటాడు కదా ఒకసారి దానికి ఫిక్స్ అయిపోయాం. ముల్లోకాలే. దానికి ఫిక్స్ అయిపోయా ముల్లోకాలు. ఇదన్నీ డ్రామాలు చూసి ఇవన్నీ సినిమాలు చూసి మనం ఇలా ఉంటుంది అని అనుకుంటాం మనం. దిస్ సీన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎర్త్. నిజానికి ఈ యొక్క మొత్తం జరుగుతుంది ఎక్కడంటే భూమి మీద. Because where the sons of God, నిజానికి దేవుని కుమారులు ఎక్కడ ఉన్నారు? భూమి మీద. they are not angels. వారు దూతలు కాదు. ఆమేన్. That God is asking where you come from. ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. He said వాడు చెప్తున్నాడు from going to up, going to and fro in the earth. భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అని చెప్తున్నాడు. Now God asking, దేవుడు అడుగుతున్నాడు 8th verse. 8. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. హల్లెలూయా. Now we understand one thing, that ఇప్పుడు మనం ఒక this అర్థం thing చేసుకోవాలి. was not happening in the heaven, this thing is happening in the earth. ఎర్త్. ఈ యొక్క సిచ్యువేషన్ ఈ సీన్ ఉంది కదా, దేవుడు అపవాదితో మాట్లాడే సీను, ఇది పరలోకంలో జరగట్లేదు కానీ ఇక్కడ భూమి మీద జరుగుతుంది. Angels are different beings, sons of gods are different beings. దేవుని యొక్క పిల్లలు వేరు, దేవుని యొక్క దూతలు వేరు. ఒకవేళ ఇక్కడ దేవ దూతని ఫిట్ చేస్తే నోవా టైమ్ లో కూడా దేవ కుమారు చెప్పారు కదా, అక్కడ కూడా నేను ఏంజల్స్ ని ఫిట్ చేయాలి, అది బ్రహ్నాం గారు తప్పంటారు. ఒకవేళ ఇక్కడ ఉంది దేవుని దూతలు అనుకుంటే మనం అక్కడ చదువుతాం కదా, దేవుని కుమారులు మనిషి కుమార్తె వెళ్ళినప్పుడు నెఫిలీలు పుట్టారని అంటారు కదా, అక్కడ కూడా మనం దేవదూతలు అనుకుంటాం, అది బ్రహ్మం గారు తప్పని చెప్పారు. In the Noah time, ఈ యొక్క నోవాహు సమయంలో sons of God married a daughter of woman. దేవుని యొక్క కుమారులు మనిషి కుమారుల్ని వివాహం చేసుకున్నప్పుడు ఆమేన్. అని రాయబడింది. ఆమేన్. What many people are saying, చాలా మంది ఈ విధంగా చెప్తారు, sons of God means దేవుని యొక్క కుమారులు అంటే angels. దేవదూతలు. Angels
angels married the sons of daughters, దేవదూతలు మనుషుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నప్పుడు then the Nephilims came. అప్పుడు నెఫీలీలు వచ్చారని చాలా మంది చెప్తారు. అర్థమవుతుందా? If you say this is angels, is the sons of God, ఇక్కడ దేవుని కుమారులు అంటే దూతలని మనం అనుకుంటే అక్కడ కూడా దేవుని కుమారులు అంటే దూతలని మనం అనుకోవాల్సి వస్తుంది. Branham said in the Noah's time, సో బ్రహ్మ గారు చెప్తారు నోవా సమయంలో sons of God married the woman of men. దేవుని కుమారులు మనుష్య కుమార్తెలను పెళ్లి చేస్తున్నారంటే The children of Seth, ఆ యొక్క షేతు యొక్క సంతానం they intermarried with the Cain's daughters. ఆ యొక్క షేతు సంతానం కయ్యను సంతానాన్ని పెళ్లి చేసుకుందని అర్థం అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది అక్కడ పెళ్లి చేసుకునే దేవదూతలు మనుషులు కాదు కానీ మనుషులే. దేవుని కుమారులు అంటే షేతు సంతానం, మనుషుల సంతానం. కుమార్తెలు అంటే అక్కడ కయ్యను సంతానం. Angels never proactive children. Read Matthew. ఆ యొక్క దూతలు పిల్లల్ని ఉత్పత్తి చేయలేవు, They never procreate. వారు పునరుత్పత్తి చేయలేరు. Matthew chapter 22:30. మత్తయి 22:30. పునరుద్ధానమందు ఎవరినూ పెళ్లి చేసుకొనరు, పెళ్లి తీయబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. After the resurrection, no one will marry మనం nor given marriage. ఎత్తబడిన తర్వాత ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లి తీయబడరు. They are like angels in the heaven. వారు దూతల వలె ఉంటారు, పరలోకమందున్న దూతల వలె ఉంటారు. Angels never proactive. కాబట్టి దూతలు పునరుత్పత్తి చేయలేరు, పిల్లల్ని తీసుకురాలేరు. ఆమేన్. So if you say in the Noah's time, angels married the woman and they brought Nephilims, but Branham said no, that's wrong. ఒకవేళ మీరు ఈ విధంగా అనుకుంటే దూతలు మనిషి కుమార్తెతో వెళ్ళినప్పుడు వాళ్ళకి నెఫీలీలు పుట్టారని మీరు అనుకుంటే అది తప్పు అని సముద్రంగా చెప్తున్నారు. That is not angels mixed with the humans. That is the sons of God means Seth's children intermarrying with the Cain's daughters. అది దేవదూతలు మనిషి కుమారులను వివాహం చేసుకోవడం కాదు కానీ దేవుని కుమారు అంటే షేతు సంతానం యొక్క కయ్యను సంతానాన్ని వివాహం చేసుకున్నారు అని అర్థం. Because God always against to intermarriages with the serpent seed. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ వ్యతిరేకంగా ఉంటున్నాడు దేవుని పిల్లలు సర్ప సంతానాన్ని వివాహం చేసుకోవడానికి. విత్తనం కలవకూడదు. ఆ విత్తనం ఈ విత్తనం కలవకూడదు. The time of Noah, ఆ యొక్క నోవా సమయంలో these two seeds started to mix up. ఈ రెండు విత్తనాలు కలవటం స్టార్ట్ అయింది. Then God destroyed the earth. అప్పుడు దేవుడు భూమిని నాశనం చేశాడు. That was not angels and humans. అది దేవదూతలు మరియు మానవుల యొక్క కుమార్తెలు కాదు. That was the sons of God. అది దేవుని కుమారులు అంటే నరులు కుమార్తెలు. And the sons, daughter of man and means దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే the sons of Seth and daughters of Cain. షేతు కుమారులు అలాగే కయ్యను కుమార్తెలు అని అర్థం. How the Nephilims came? ఎలా నెఫీలీలు వచ్చారు? Because ఎందుకంటే Cain was the son of the beast. కయ్యను ఆ యొక్క మృగం యొక్క కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. In his genetics, వాని యొక్క జీవ కణాలలో animal seed is there. ఆ యొక్క మృగం యొక్క విత్తనాలు ఉన్నాయి. కూరతో దాంట్లో ఉంది. So the genes ఆ యొక్క విత్తనాలు come in the womb of the daughters of man. మనుషుల యొక్క కుమార్తెల గర్భంలో వచ్చినప్పుడు Then the giants born. అప్పుడు భారీ కాయలు వచ్చారు. మగ సైజు మనిషి సైజు కలిసి మాకు. Women are men. Women are humans. ఆ స్త్రీలు మనుషులు But the seed కానీ ఆ విత్తనం is animal seed. అది మృగం యొక్క విత్తనాలు. So the Nephilims came. అప్పుడు నెఫీలీలు వచ్చారు. Understand it? Amen. This is not mixing of angels.
ఇది దేవదూతలతో మనుషులు కలవడం కాదు. So Amen. Job 1 is clearly saying యోబు 1వ అధ్యాయం చాలా మనకి క్లియర్ గా that's not చెప్తుంది. angels, that the sons of God means the God's children coming to the presence of God for the worship. That time the evil, the devil also came to speak with God. అక్కడ ఏం చెప్పబడుతుందంటే దేవుని దూతలు దేవుని ప్రసన్నతకు రావడం కాదు కానీ దేవుని కుమారులు దేవుని ప్రసన్నతకు వచ్చినప్పుడు వారితో పాటు అపవాది కూడా వచ్చాడని అక్కడ మీనింగ్. ఆమేన్. So హల్లెలూయా. Apavati not came to heaven. అపవాది పైనుంచి రాలేదు, పరలోకానికి రాలేదు, పరలోకానికి రాలేదు కానీ భూమి మీదే దేవుని సన్నిధికి వచ్చారు. Job chapter 2 యోబు 2లో 1. 1 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. Again the sons of God, మరొకసారి దేవుని కుమారులు, ఆమేన్. not the angels. దూతలు కాదు. కాదు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. ఇక్కడ తెలుగు బైబిల్లో దేవుని దూతలు అని చెప్పి రాయబడింది. దేవుని కుమారుడు. అంటే అది మిస్టేక్, Translation mistake. ట్రాన్స్లేషన్ మిస్టేక్. అది దేవదూతలు కాదు. మీ పెన్నుతో ఇప్పుడే రాసేసుకుంటే రాసుకోండి, దేవుని కుమారుని రాసుకోండి. దేవదూతలు కాదు. వాళ్ళకి ఎందుకు ఉంటుందిలే. హల్లెలూయా. Even in India also is written there, फिर एक और दिन यहोवा परमेश्वर के पुत्र उसके सामने आए. హిందీలో కూడా దేవుని కుమారులే అని రాయబడింది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So one thing is clear, ఒకటి మనకు బాగా అర్థమైంది కదా. when this scene is happening in the book of Job, it's not in heaven, it's happening in the earth. ఇక యోబు గ్రంథంలో రాయబడిన ఈ సీన్ ఏదైతే జరిగింది అది పరలోకంలో జరగలేదు కానీ భూమి మీద జరిగింది. హల్లెలూయా. They are not the angels, they are the sons of God. వాళ్ళు వెళ్ళింది ఎవరైనా అంటే దేవదూతలు కాదు కానీ దేవుని కుమారులే. హల్లెలూయా. And the angels cannot procreate. ఆ దూతలు పునరుత్పత్తి చేయలేవు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now if you understand this, ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకుందాం. now you can understand what's happened in Eden. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకుంటే ఏదైనా ఏం జరిగింది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. Amen. ఆమేన్. What the Lucifer did, లూసిఫర్ ఏం చేసింది? he made a decision. అతను ఒకటి తీసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. I'll ascend above the throne of God. దేవుని యొక్క సింహాసనం పైగా ఎక్కిపోతున్నాను అనుకున్నాడు. Then God అప్పుడు దేవుడు put him down. ఆయన్ని కిందకి దోసేశాడు, పడిపోయాడు. కింద పడిపోయాడు. Not only the Lucifer, లూసిఫర్ మాత్రమే కాదు కానీ 1/3 of the angels also. 1/3 దూతలు కూడా కిందకి తోసివేయబడ్డారు. హల్లెలూయా. Hallelujah. From their position. వాటి వారి యొక్క స్థానం నుంచి కిందకి తోసివేయబడ్డారు. Hallelujah. హల్లెలూయా. If you want to read it, మీరు ఒకవేళ దీన్ని చదవాలనుకుంటున్నారా? you can read it in the book of Jude. యోధా పత్రిక 1:6. యూదా 1:6. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. And the angels which kept not their first estate. వారు ప్రధానత్వము నిలుపుకొనక వారు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానం నుంచి ఆమేన్. They couldn't, what we say, ఆయన ఆదిలో దేవుడు ఇచ్చిన స్థానంని ఆయన దేవుడు ఏ స్థానం అయితే ఆ దూతలకు ఇచ్చారో ఆ స్థానం వాళ్ళు నిలుపుకోలేదు. Hallelujah. హల్లెలూయా. The angels which kept not their first estate, వారు మొదటగా ఎక్కడైతే ఉన్నారో but left their own habitation, అక్కడి నుంచి వారి యొక్క సొంత ఆలోచనల వల్ల వాళ్ళు తోసివేయబడ్డారు. ఆమేన్. నివాస స్థలం నుంచి వదిలేసిపోయాడు. ఆయన వాస స్థలంలోనే వదిలేసబడ్డారు. నివాస స్థలం నుంచి వదిలేసిపోయాడు. Habitation. ఆయనకు ఒక స్థలం ఇచ్చారు వారికి ఒక స్థలం ఇచ్చాడు దేవుడు. ఫర్ ద habitation. నివాసం చేయడానికి తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను He had reserved in everlasting chains under the darkness unto the judgment of the great day. మహాదినమునకు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాడు. దేవుడు ఈ దూతలకు ఒక నివాస స్థలం ఇచ్చాడు. దేవుడు ఈ దూతలకి ఉండడానికి ఒక నివాస స్థలం ఇచ్చాడు. ఆమేన్. ఇలాంటి ఆదాముకు ఒక నివాస స్థలం ఇచ్చారో ఎలాగైతే ఆదాము నివాస స్థలం ఇచ్చారో
ఆయన తప్పు చేసిన తర్వాత ఆ నివాస స్థలం నుండి ఆదంని బయటికి పంపించారు. హల్లెలూయా. ఆ విధంగా ఆ విధంగానే When Adam did sin, God sent Adam and Eve away from that place. ఎప్పుడైతే ఆదాము వాళ్ళు తప్పు చేశారో దేవుడు వారున్న ఆ యొక్క ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశారు. God gave a state for Adam and Eve also. ఆదాము అవ్వ ఉండడానికి ఒక స్థలాన్ని ఇచ్చాడు దేవుడు మొదటగా. A habitation place. ఒక నివాస యోగ్యమైన స్థలము. But when they did a sin, వారు పాపం చేసినప్పుడు God sent them away from that habitation place. ఆ యొక్క నివాస స్థలం నుంచి వారిని బయటికి తోలివేశారు. How it was happened 6,000 years before. ఎలా అయితే 6,000 సంవత్సరాల క్రితం ఇలా జరిగిందో The same way, అదే విధంగా when the Lucifer, the cherub, was the ruler of the Eden garden, ఆ యొక్క ఏదైనా నాటి రోగులైన ఆ యొక్క కెరూబైన అపవాది when they also fall down, అది కూడా పడిపోయినప్పుడు then God sent them out of that habitation place where God kept them. ఆ యొక్క నివాస స్థలం ఎక్కడైతే అది నివాస స్థలం ఉందో అక్కడి నుంచి దాన్ని తోసివేశాడు దేవుడు. దేవుడు ఆయన ఎక్కడ నివాస స్థలంలో పెట్టారో అక్కడంతా ఆయన తీసేశారు. ఏ నివాస స్థలం అయితే ఆ యొక్క కెరూబు ఇచ్చాడో ఆ నివాస స్థలం నుంచి దాన్ని బయటికి పంపించేశాడు. ఆమేన్. హల్లెలూయా. If you understand what happened with Adam and Eve, you can understand what happened there. Amen. మీకు అర్థమైతే ఆదాముకి అవ్వకి ఏం జరిగిందో మీకు అర్థమైతే ఈ యొక్క కెరూబు కూడా ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దాని యొక్క నివాస స్థలం నుంచి బయటికి పంపించేశారు. ఆమేన్. God guarded that place. దేవుడు ఆ స్థలానికి దేవుడు అయి ఉన్నారు. Guarded. ప్రొటెక్టెడ్. Hallelujah. హల్లెలూయా. Actually, God kept this cherub to secure that place. ఆ యొక్క స్థలాన్ని రక్షించడానికి ఆ యొక్క కెరూబుని అక్కడ ఉంచాడు దేవుడు. ఆయనే తప్పు చేశారు. కానీ అక్కడ ఉన్న కెరూబే తప్పు చేసింది. ఆమేన్. Then God sent them away. దాన్ని అక్కడి నుంచి పంపించేశాడు. Hallelujah. హల్లెలూయా. And God secured that place. దేవుడు ఆ యొక్క స్థలాన్ని రక్షించాడు. భద్రపరిచాడు. That's God's secure place or God's important place. ఆ స్థలము దేవుడికి చాలా విలువైన స్థలము. ఆమేన్. Amen. ఆమేన్. So these angels are binded for the day of judgment. ఆ యొక్క తీర్పు దినం వరకు ఆ బంధించబడ్డారు. ఆమేన్. ఆ దూతలు పడిపోయిన దూతలు. 2 Peter 2:4. 2 పేతురు 2:4. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందిని కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. If God spared not the angels that sinned, పాపం చేసిన దూతల్ని దేవుడు విడిచిపెట్టలేదు. పాపం చేసిన దూతలు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దూతల్నే విడిచిపెట్టలేదు. ఆమేన్. ఈ బైబిల్ ఏమీ అర్థం అవ్వదు. బైబిల్ మాట అని ఇక్కడ చెప్తాను, అది మాత్రం నేను వినేది. ఎందుకంటే ఆయన నీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ ఏదో రాయబడింది అక్కడ. ఆ బైబిల్ బ్రదర్ 220 పేజీన 219. 2:4. సెకండ్ పీటర్ 2:4. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడి వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కటిక చీకటి గల బిలములోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. Hallelujah. హల్లెలూయా. God spared not the angels that sinned, దేవుడు ఆ పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు. cast them down to hell. వారిని పాతాళంలోకి ఎత్తివేశాడు. బిలం ఇక్కడ పెట్టారా ఆయన? పాతాళలోక మందిని బిలంలోకి కటిక చీకటి గల పాతాళంలో ఉన్నారు. ఎవరు? పాపం చేసిన దేవదూతలు. పాతాళంలో తోసివేశాడు. and delivered them into the chains of darkness. ఆ యొక్క చీకటి గల కటిక చీకటి గల బిలములోకి త్రోసి To be reserved to our judgment. తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. Amen. ఆమేన్. Now try to understand. ఇప్పుడు అర్థం చేసుకోండి. For the years and the years and the years, these angels were bound in the hell. ఆ యొక్క నరకంలో సంవత్సరాల నుండి అవి బంధించబడి ఉన్నాయి. Those are the demons. తెరవబడ్డది. ఇవన్నీ దయ్యాలు. ఆమేన్.
fallen angels. పడిపోయిన దూతలు They left their original place. వారు వారి యొక్క అసలు స్థానం నుంచి తోసివేయబడ్డారు. Now in this age, ఇప్పుడు ఈ కాలంలో when the hell was opened, ఆ యొక్క నరకం తెరవబడినప్పుడు these are the angels are coming up again on the earth. ఈ దూతలన్నీ బయటికి వచ్చినాయి, ఈ భూమి మీదకి వచ్చినాయి, పాతాళం నుంచి బయటకు వచ్చినాయి. పాతాళంలో నుంచి. భూమి మీదనే ఉంది. హల్లెలూయా. These are not the evil spirit died by the accident, died by the suicide. ఇవన్నీ ఆత్మలు కాదు ఇది. ఇవన్నీ యాక్సిడెంట్ల వల్ల, సూసైడ్ వల్ల ఆ యొక్క ఆత్మలు కాదు ఇవి. ఇవి ఆ నరకంలో బంధించబడ్డాయి కదా, అవన్నీ పాతాలు ఓపెన్ చేయబడినప్పుడు బయటకు వచ్చిన పడిపోయిన దూతలు, దెయ్యపు ఆత్మలు, ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. దెయ్యపు శక్తి కలిగిన ఆత్మలు. ఆత్మలు. These are the demons. ఇవి దెయ్యాలు. ఆమేన్. ఈ దెయ్యాలు ఎందుకోసం లూసిఫర్ ని ఫాలో చేసింది? ఈ దెయ్యాలని అసలు ఎందుకోసం లూసిఫర్ తో వెంబడించింది? ఫర్ ద వర్షిప్. ఆ యొక్క ఆరాధన కొరకు. ఆమేన్. హల్లెలూయా. లూసిఫర్ కు ఆరాధన కావాలి. లూసిఫర్ ఏ ఆరాధన కోరుకున్నాడో, ఆమేన్. So the followers of the Lucifer also want the ఆరాధన. లూసిఫర్ ని వెంబడించిన ఆ దూతలు కూడా ఆరాధన కోరుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. The fallen angels have the only one intention to be worshipped. ఆ యొక్క పడిపోయిన దూతల యొక్క ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కూడా ఆరాధన, దేవుడు ఎలాగైతే ఆరాధించబడుతున్నారో వీళ్ళు కూడా ఆరాధన కోరుకున్నారు. హల్లెలూయా. ఆమేన్. So when the hell is opened, ఎప్పుడైతే నరకం తెరవబడిందో these all fallen angels are coming out, ఈ పడిపోయిన దూతలన్నీ బయటకు వచ్చేసాయి. and they are the Devi Devatas. వాళ్ళందరూ దేవుని దేవతలాగా మారిపోయారు. They also want the worship. వాళ్ళు కూడా ఆరాధన కోరుకుంటున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. That's why I said అందువల్లే చెప్తున్నారు, all these old gods of Egypt, Palestine, Moab, Edom, the Baal Devata, the Molech Devata, they all came out in these last days. ఈ యొక్క బయలుదేవత, మొలేక దేవత, ఈజిప్ట్ లో ఉన్న పురాతన దేవతలన్నీ ఈ దినములో ఇప్పుడు బయటకు వచ్చేసాయి. పాతాళం నుంచి బయటకు. What happened in the ancient files? ఆ ఎస్టీ ఫైల్స్ లో ఏం జరిగింది? They started to worship the Molech. వారు మోలేకును ఆరాధించడం స్టార్ట్ చేశారు. What the Molech? మోలేక్ అంటే ఎవరు? Sacrificing of the children. అక్కడ చిన్న పిల్లలు బలి ఇచ్చే ఆ యొక్క దేవత. What is Molech? మోలేక్ ఎవరు? He's the devil. అదొక దెయ్యం. He's a demon. అది దెయ్యం. He needs a worship. అతనికి ఆరాధన కావాలి. Who needs the worship? ఎవరికి ఆరాధన కావాలి? The fallen angels. ఆ పడిపోయిన దూతలకు. హల్లెలూయా. హల్లెలూయా. So in this last day, ఈ యొక్క చివరి దినాల్లో when the hell is open, ఆ యొక్క నరకం తెరవబడినప్పుడు all those fallen angels once desired for the worship, ఆ పడిపోయే దూతలన్నీ అవన్నీ ఆరాధన కోరుకుంటున్నాయి. once desired for the worship. మొదటిగా అవి ఆరాధన కోరుకొని పడిపోయాయి. Amen. Amen. Now again they are coming to health. ఇప్పుడు ఈ నరకం నుంచి బయటకు వచ్చినాక కూడా God said సౌలు మహాగా చెప్తున్నారు, the demonic power ఆ యొక్క దెయ్యపు శక్తి is supporting the religious ఆ power, మత శక్తితో కలిసి and the religious ఆ power మత శక్తి supporting the political ఆ యొక్క power. రాజకీయ శక్తితో కలిసిపోయింది. So the whole world government, ఆ ప్రపంచ రాజకీయాలన్నీ, the politics, ఆ రాజకీయాలన్నీ governed by the religious. అది ఆ మత శక్తితో చుట్టబడింది. So the religious spirit ఆ యొక్క మత ఆత్మ controlled by the demonic ఆ power. యొక్క దెయ్యపు శక్తితో కంట్రోల్ చేయబడుతుంది. So the whole earth ఆ now యొక్క ప్రపంచం భూమి అంతా is controlled by the demonic power. ఆ యొక్క దెయ్యపు శక్తి చేత కంట్రోల్ చేయబడుతుంది. Where the demonic power comes ఆ from? యొక్క దెయ్యపు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? The demonic power comes from the hell. ఆ యొక్క దెయ్యపు శక్తి నరకంలో నుంచి వచ్చింది. Where they are, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? they were once binded. ఒకప్పుడు వాళ్ళందరూ నరకంలో For the బంధించబడుతున్నారు. judgment. ఆ యొక్క తీర్పు దినం వరకు Now they are open. వాళ్ళైతే ఇప్పుడు బయటకు వచ్చేసారు. Now they came upon the earth. వాళ్ళు భూమి మీదకి వచ్చేసారు. Now they are anointing the religious. వాళ్ళు ఒక మత శక్తి చేత వాళ్ళు And అభిషేకించబడ్డారు. the religious ఆ యొక్క మత శక్తి is ruling the politics. ఆ యొక్క రాజకీయం ద్వారా పరిపాలించబడుతుంది. One day these all demons powers will unite together. ఇప్పుడు ఒక యొక్క మత శక్తి, రాజకీయ శక్తి, దైవ శక్తి అన్ని కలిసి One day this religious power unite together. ఈ యొక్క మత శక్తి అన్ని కలిసి The world council of churches, ఆ యొక్క ప్రపంచ మత శాఖలు, all the religions will unite one day. అన్ని మతాలన్నీ కలిసి Then the head of the angels, head of the fallen angels, ఆ పడిపోయిన ఆ దూతల యొక్క ప్రధాని
He will become a leader of that fallen angels. ఆ పడిపోయిన దూతలకు లీడర్ గా ఉండాలి. క్లారిటీ చెప్పు. మతాలు అన్ని ఉన్నాయి కదా ప్రపంచంలో, ఈ మతాలన్నీ వన్ కౌన్సిల్ గా మారుతాయి. ఈ వన్ కౌన్సిల్ గా మారి వచ్చేస్తాయి మతాలన్నీ. ఇదే హెడ్ గా మారిపోతుంది. అవును, నా చెప్తాను. ఇప్పుడు డిఫరెంట్ రిలీజన్ ఉన్నారు కదా, వేరు వేరు మతాలు ఉన్నాయి కదా, వేరు దైవం ఆరాధిస్తారు కదా. వాళ్ళు వేరు వేరు దేవుళ్ళని ఆరాధిస్తారు కదా. ఒక రోజు ఒకనొక దినమున అన్ని శక్తులు కలిసి, ఈ మతాల శక్తులని కలిసి, అన్ని సంఘములు, అన్ని సంఘాలు, అన్ని మతాలు, అన్ని కలిసి ఒక గ్రూప్ అయిపోతుంది, ఒక గ్రూప్ గా మారిపోతుంది. ఆ గ్రూప్ కి ఆదిలో లీడర్ ఎవరు? అన్ని పడిపోయిన దూతలన్నిటికీ లీడర్ ఎవరు? అపవాది లూసిఫర్. మళ్ళీ ఈ ఆత్మలన్నీ నరకాల నుంచి బయటకు వచ్చిన ఆత్మలన్నీ నరకం నుంచి బయటకు వచ్చి అవన్నీ ఒకసారి యునైట్ అయిపోయి, అవన్నీ మళ్ళీ కలిసిపోయి ఆయన యునైట్ చేసుకోండి. మరి కలిసిపోయిన తర్వాత ఆ డీమన్స్ పవర్, ఆ యొక్క దెయ్యం శక్తి, పొలిటికల్ పవర్, రాజకీయ శక్తి, రిలీజియస్ పవర్, మత శక్తి, ఆ మూడు శక్తులు పొందుకొని, ఆ మూడు శక్తులు కలిసి ఎవరు రాజ్యం చేయబోతున్నారు? వాడిని ఎవరు రాజ్యం చేయబోతున్నారు? వీడన్నిటికీ ఎడగా లూసిఫర్ ఉండబోతున్నాడు మళ్ళీ. అప్పుడు ఆయన ఏం చేశారు? నా దేవుడు సింహాసనం కంటే ఎక్కువ వెళ్తారని చెప్పారు కదా. ఇప్పుడు దూత ఏం చేసింది? కెరూబు నేను దేవుని సింహాసనం కంటే హెచ్చించబడతానని అనుకుంది కదా. తెస్సలోనికీయులు చూద్దాం. I think 2 Thessalonians. Second chapter, 2వ దశలోనికి 4th verse. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు. ఈ హెచ్చించుకొనటం ఎవరు ఆత్మ అండి? ఈ హెచ్చించుకొనే ఆత్మ అండి. अपोजिट फर्स्ट अपोजिट करता है, बस फर्स्ट ही अपोजिट మొదటగా నాడు ఎదిరిస్తాడు. एंड एक्सॉल्ट ఎదిరించుచు దానికంతటికి ఎక్కించుకుంటాడు. పైగా హెచ్చించుకొనుచు. फर्स्ट ही अपोजिट द गॉड, अपोज द गॉड, మొదటగా దేవుని ఎదిరిస్తాడు. and exalt himself above all that is called God. దాని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడిని తన్ను కనపరుచుకొనొచ్చు. దేవుని ఆలయంలో కూర్చుండు. తెలుగులో క్లియర్ కాదు. He exalt himself above all that is called God. దేవుడని గాడ్ అని ఏదైతే పిలువబడిందో అది అన్ని కంటే ఆయన ఎక్కించుకుంటారు. దేవుడని ఏదైతే దేవుడు పిలువబడుతున్నాడో దేవుడి కంటే ఎక్కువగా హెచ్చించుకుంటున్నాడు. వాట్ ఎవర్ కాల్డ్ ఇస్ గాడ్, ఏదైతే దేవుడు అని పిలువబడుతుందో దాని అన్నిటికంటే ఎక్కువగా హెచ్చించుకుంటాడు. ఎక్కువగా హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటున్నాడు. ఏదైతే దేవుడు అని పిలువబడుతుందో దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటున్నాడు. దట్ ఈస్ వర్షిప్డ్, అది ఆరాధన అయినది. సో దట్ హి హస్ సిట్, కాబట్టి so that he has God sitteth in the temple of God, showing himself that he is God. ఆ దేవుడు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ వీడు కూర్చొని నేనే దేవుడిని అని చెప్పాలనుకుంటున్నాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు. ఇదే కరెక్ట్ ట్రాన్స్లేషన్ అండి. ఏది దేవుడు అనబడదో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడిని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాడు గనుక ఏ విధంగా ఎవడునో మిమ్మను మోసపరచనీయకుడి. The God is giving a full detail of the coming Antichrist. రాబోచున్న అంత్యక్రీస్తు గురించి దేవుడు ఫుల్ వివరణ ఇస్తున్నాడు. His only intention is వారి యొక్క అసలు ఇంటెన్షన్, వారి ఉద్దేశం ఏంటంటే want to take the God's glory. దేవుని యొక్క మహిమను పొందుకోవాలని, తీసుకోవాలని. Million years what he tried,
వేల లక్షల సంవత్సరాల నుంచి వారు దానికోసం ట్రై చేస్తున్నారు. సంవత్సరాల ముందుకు ఆయన ఏం ట్రై చేశారు, లక్షల సంవత్సరాల ముందు వాడు ఏదైతే ప్రయత్నం చేశాడో that today also he is trying to the same thing. ఇప్పుడు కూడా వాడు అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఆరాధన దేవుడి మహిమను పొందుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. So take the glory of God is not a children of God work. Children of God never take the glory of God. Yes, amen. దేవుని యొక్క పిల్లలు దేవుని దేవుని మహిమ తీసుకోవాలనుకోరు. ఎప్పుడు అనుకోరు. Amen. Hallelujah. హల్లెలూయా. They will never take the glory of God. వారు దేవుని యొక్క పిల్లలు ఎన్నడూ దేవుని మహిమను తీసుకోవాలని అనుకోరు. God himself will give his glory to them. దేవుడే తనకు తానుగా తన పిల్లలకు మహిమిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. But this person కానీ ఈ వ్యక్తి stealeth my glory of God. దేవుని యొక్క మహిమ కొరకు తీసుకోవడానికి బాగా ఎదురు చూస్తున్నాడు. మహిమను చూడక దొంగ. దొంగ చేస్తారు. దొంగతనం చేయాలని చూస్తున్నాడు. దొంగలించడానికి. దోచుకుని దొంగ అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. He tried to steal it, వాడు దాన్ని దోచుకోవాలని చూస్తున్నాడు. the glory of God. దేవుని యొక్క మహిమను. ఆమేన్. Where he is sitting? అతడు కూర్చున్నాడు The throne of God. ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం మీద Uchi. కూర్చొని He is showing himself as వాడు God. చూపించుకోవాలనుకున్నాడు నేనే దేవుడిని. హల్లెలూయా. You know మీకు తెలుసు what Nimrod said? నిమ్రోద్ ఏం చేశాడు? What was the thought of Nimrod? ఆ యొక్క అసలు ఉద్దేశం ఏంటి? నిమ్రోద్ యొక్క ఆలోచన ఏంటి? ఎత్తైన దేవునికి పైగా చదవండి. అవునా? ఆ, దేవుని మించిపోయే గోపురం, ఎత్తైన గోపురం, దేవుడితో బాబిలోను గోపురం. ఆది కాండం 10:8. కాదు. తొమ్మిది అనుకుంటాను. ఆదికాండం 10లో నిమ్రోద్ 10:8 నిమ్రోద్ బయటకు వచ్చాడు. నిమ్రోద్ వంశావళి 9 ఉంటుందా? నిమ్రోద్ 10 అన్న 10. 10:9. ఆది కాండం 10 చూపిస్తుంది. ఆదికాండం 10:8లో నిమ్రోద్ పుట్టాడు. దానికి ఎందుకు వచ్చి అమ్మితే ఉంటుంది. కూషు నిమ్రోదుని కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయినటకు ఆరంభించును. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడై నిమ్రోదు వలె అను లోక కలదు. షీనార్ దేశములో బాబేలు Chapter already? 10th బ్రదర్ 10th చెప్పు. 10వ అధ్యాయం 10వ వచనం. షీనారు దేశములో బాబేలు ఎరకు అక్కదు కల్నే అను పట్టణమును అతని రాజ్యంలోకి మొదలు. ఆ దేశముల నుండి అశ్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేనుకు రహాబోతీయులను కాలహును నినివేకును కాలాహు. Chapter 11, chapter 11, Revelation, sorry, Genesis chapter 11 from 1. భూమి అన్నంతటా ఒక భాషకు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశమంత ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగా కాల్చుకున్నాం రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకుండ్రి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అరుసుకు ప్రతిగా మట్టి కీళ్ళను వాడుకున్నాము. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకునగా. Let us make a tower unto heaven. ఆ యొక్క ఆకాశం అంటే యొక్క గోపురం కట్టాలనుకున్నారు వాళ్ళు. Where the spirit comes from? ఈ యొక్క ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? లూసిఫర్ From Lucifer లూసిఫర్ నుంచి, to Cain, కయ్యానికి, from Cain కయ్యం నుంచి to his generations. ఈ యొక్క తరాలకి. ఆమేన్. Today what they are doing? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? We will go to moon, మనం మార్స్ కి వెళ్తున్నారు. అక్కడికి go to వెళ్దాం, Mars, మార్స్ కి వెళ్దాం, we'll make a colony over there, అక్కడ మనం కాలనీలు వెళ్దాం, we'll make a tourism place అక్కడ there. టూరిజం ప్లేస్ తయారు చేద్దాం. Where the spirit came? ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? God said, దేవుడు చెప్పాడు, you will come. నువ్వు రండి, Definitely will come, మీరు వస్తారు, but I will kick you out. కానీ నేను అక్కడి నుంచి తంతాను. పాతాళంలో హల్లెలూయా. మామూలు దండ. హల్లెలూయా. You use your brain, మీరు మీ యొక్క ఆలోచన ఉపయోగించి you will come. మీరు వస్తారు. ఆమేన్. హల్లెలూయా. Then nowadays, in our age, మన రోజుల్లో every
month they are sending one rocket. ప్రతి నెల వాళ్ళు పైకి ఒక రాకెట్ పంపిస్తున్నారు. తిరిగి వస్తుంది నెలకి. They are saying we are making a station there. వాళ్ళు అనుకున్నారు Space station. స్టేషన్ కడతాం అనుకుంటున్నారు. స్పేస్ స్టేషన్. So the people go and stay there and research. ఆ ప్రజలు వెళ్ళి అక్కడ వెళ్ళి ఉండి అక్కడ రీసెర్చ్ చేద్దాం And అనుకుంటున్నారు. they are making a plan to make the plots in future. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ స్థలాలు ఫ్లాట్ చేసి అక్కడ అమ్మాలని అక్కడ You ఉండాలని. know why they are making that? వాళ్ళు అవన్నీ ఎందుకు తయారు చేస్తున్నారు? Saturn knows అపవాదికి తెలుసు one day God will destroy this earth by the sulfur, the nuclear bomb. ఒకనొక రోజు న్యూక్లియర్ బాంబు ద్వారా ఈ భూమి అంతటినీ దేవుడు తగలబెట్టబోతున్నాడని అపవాదికి తెలుసు. So కాబట్టి when God destroys this earth, ఈ యొక్క భూమిని దేవుడు నాశనం చేయక మునుపు తెలుసా సతానికి తెలుసు నోవా టైంలో దేవుడు అందరూ నాశనం అయిపోతారని. అపవాదికి తెలుసు నోవా టైంలో దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడని అపవాదికి తెలుసు. ఆయన విత్తనంని ఆయన సురక్ష పెట్టాలి. అప్పుడు అపవాది విత్తనాన్ని అపవాది కాపాడుకోవాలి. ఆమేన్ ఆమేన్ You understand? హల్లెలూయా తెలుసా? హల్లెలూయా. So he saved his seed and brought out of that flood. ఆరు వారి విత్తనాన్ని రక్షించుకున్నాడు. ఆ యొక్క వరదలో నుంచి ఆ యొక్క జల ప్రళయం నుంచి కూడా కాపాడుకున్నాడు. When God destroyed everything, దేవుడు ప్రతి ఒక్కదాన్ని నాశనం చేశాడు. in the destruction also, ఆ యొక్క నాశనంలో కూడా serpent seed ఆ అపవాది యొక్క విత్తనము floated and came. చక్కగా ఎగురుతూ వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. నోవా గోడలో చేరింది. హల్లెలూయా. ఆయన చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అని బైబిల్ రాయబడింది. అపవాది దానియేలు కంటే జ్ఞానం కలిగిన వ్యక్తి కదా లూసిఫర్. Now he knows ఇప్పుడు అది ఆయనకి తెలుసు again that God is going to destroy this earth by the fire. మళ్ళీ దేవుడు అగ్ని ద్వారా ఈ భూమిని కాల్చివేయబోతున్నాడు. కాబట్టి దాని విత్తనాలు అక్కడ వేసుకుందాం. So what he is trying, వాడు ఏం చేద్దాం అనుకున్నాడంటే he is taking his serpent seed. వాడి యొక్క విత్తనాలు దేవుడి పిల్లలు ఎప్పుడు అక్కడ వెళ్ళాలని ఇష్టపడలేదు. దేవుడి ఆయన పిల్లలు- last వెళ్ళాలని ఇష్టపడతారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. So what he wants to do? వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? He wants to save the serpent వాడి seed. యొక్క సర్ప విత్తనాలని వాడు రక్షిద్దాం అనుకుంటున్నాడు. హల్లెలూయా. So if God again rebuild this earth, మళ్ళీ దేవుడు ఈ యొక్క భూమిని కొత్త ఆకాశం కొత్త భూమి. మళ్ళీ కొత్త నిర్మించినప్పుడు నిర్మించినప్పుడు then I will bring my seed. అప్పుడు అప్పుడు దేవుడు మళ్ళా కొత్త ఆకాశాన్ని తీసుకొస్తాడు. కొత్త భూమిని మళ్ళీ తీసుకొచ్చినప్పుడు అక్కడ దాచిపెట్టిన విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉంచుదాం అనుకున్నాడు. హల్లెలూయా. He want to preserve his seeds. వాడి యొక్క విత్తనాలని సురక్షితంగా రక్షిద్దాం అనుకుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. He already did in the time of Noah. ఆల్రెడీ నోవా టైంలో వాడు దాన్ని చేశాడు, ఆమేన్ చేశాడు. రక్షించాడు కూడా. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Even, అయినప్పటికీ you know, మనకు తెలుసు దేవుడు ఎలాంటి యూదా గోత్రములను విత్తనమైన రక్షిస్తున్నారు. మెసేజ్ గుర్తుందా? ఆమేన్ ఆమేన్ ఆమె అతల్య హల్లెలూయా. How God is saving his seed. దేవుడు ఎలా అయితే ఆయన యొక్క విత్తనాన్ని రక్షించాడో. Amen. ఆమేన్. But the Athaliah is trying to kill all the Judah's tribe. ఆ యూదా వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని అతల్య చంపేసినప్పుడు We already preached that message is available in the name of trial of the serpent. బండమే సర్పం జాడ. How God is saving his seed, ఎలాగైతే దేవుడు ఆయన యొక్క విత్తనాలు రక్షించాడో the same way అదే విధంగా the serpent also want to save his seed because he will not get another chance to get Eve to be conceived and bring his child. ఎలాగైతే దేవుడు తన యొక్క విత్తనాలు రక్షించాడో అలాగే అపవాది కూడా వాడి యొక్క విత్తనాలను రక్షించాలనుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ అవ్వ గర్భంలో వేసి విత్తనాలు వేసే అవకాశం లేదు. హల్లెలూయా. Once he brought his seed, ఒకసారి వాడు విత్తనాన్ని తీసుకొచ్చాడు. because the serpent also already corrupted, అప్పుడు ఆ సర్పం కూడా కరెక్ట్ అయిపోయింది, ఆమేన్ cursed. ఆ శాపం కూడా అయింది. So there is no animal to match with the human blood. ఆ సర్పం శాపగ్రస్తం అయిపోయింది. ఇప్పుడు మనిషితో కలవడానికి ఎలాంటి జంతువు లేదు. He cannot bring that seed again. వాడు మళ్ళీ వాడి విత్తనాన్ని తీసుకురావడానికి అక్కడ Now he want to preserve that seed. వాడి యొక్క విత్తనాన్ని తీసుకురావడానికి సరైన జంతువు భూమి మీద లేదు. కాబట్టి వాడి విత్తనం జాగ్రత్త చేసుకోవాలి. He will know వాడికి బాగా తెలుసు one day God will destroy this earth. దేవుడు మళ్ళీ ఈ భూమిని నాశనం చేయబోతున్నాడు అగ్నితో అని. Not a single trace of sin and the root will be there. చిన్న యొక్క ఆ పాపం యొక్క ఆచూకీ కూడా ఆ యొక్క వేరు కూడా భూమి మీద ఉండడానికి లేదు. Everything will be burned. ప్రతి ఒక్కటి ఆ అగ్నితో కాల్చివేయబడాలి. ఆమేన్. God will not leave anything of the sin. దేవుడు పాపానికి సంబంధించిన ఏది ఈ భూమి మీద ఉంచాలనుకోవట్లేదు. Praise
knows. అవన్నీ అపవాదికి తెలుసు. హల్లెలూయా హల్లెలూయా When Jesus went to Gedron, దేవుడు యేసు ఆ యొక్క గెదరోనికి వెళ్ళినప్పుడు ఆత్మ ఏం చెప్పింది? ఆత్మ ఏం చెప్తుంది? ఆ సమయం సమయం కలాల. సమయం ముందుకి నాశనం చేయడానికి ఎందుకు వచ్చారంటే సమయం. అప్పుడు ఆ స్పిరిట్ తెలుసు సమయం నాశనం చేయడానికి ఒక సమయం ఉంది. ఉంది అని. ఆ యొక్క దెయ్యాలు ఏం చెప్తున్నాయంటే ఇంకా సమయం రాలేదు కదా అప్పుడే మీరు ఎందుకు వచ్చారని అడుగుతుంది. ఎందుకంటే దానికి తెలుసు ఒకనొక సమయం Because ఉంది. the evil spirit knows that a certain appointed time is there where God come and destroy all the evil spirits. వాటన్నిటికి తెలుసు ఎప్పుడైతే దేవుడు వచ్చి వాటిని నాశనం చేస్తాడో అనే సమయం దానికి తెలుసు. ఆమేన్ The spirit saying, ఆ యొక్క ఆత్మ చెప్తుంది this is not that season. అయ్యా ఈ సమయం ఇది కాదు కదా, One day you will destroy us, ఒకనొక సమయంలో మీరు నన్ను నాశనం చేస్తారు కదా, but this is not that time. కానీ ఆ సమయం కాదు కదా ఇంకా దానికి ఇంకా సమయం Jesus also కదా. accepted that. దాన్ని యేసు కూడా అంగీకరిస్తున్నాడు. చేస్తున్నాడు. హల్లెలూయా ఆమేన్. The evil spirit saying, ఈ ఆ యొక్క దురాత్మ send చెప్తుంది us in the pigs. ఆ యొక్క పందులోకి నన్ను పంపించండి. Jesus accepted their prarthana. చేశారు వాటి ప్రార్థన దెయ్యాల ప్రార్థన దేవుడు అంగీకరించాడు. Jesus also knows దేవుడికి కూడా తెలుసు there's not a time. అది సమయం కాదని, హల్లెలూయా హల్లెలూయా అందుకే పందులో పంపించాడు. హల్లెలూయా. Hallelujah. Because in Jude ఇక 1:6, యువనాలో Jude 1:6, యువన 1:6 and Peter 3:2, 3, ఆ 4, పేతురు 2:4 the Bible saying, బైబిల్ చెప్తుంది God binded that angel ఆ యొక్క దూతలను దేవుడు బంధించాడు for the day of judgment. ఆ యొక్క తీర్పు దినం వరకు. హల్లెలూయా So 2000 years back Jesus came. That's not a coming of the judgment. ఆ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చినప్పుడు అది తీర్పు దినం కాదు, That was the coming of the అది grace. దేవుని యొక్క కృప అయినది. The Lucifer also know that. ఆ లూసిఫర్ కూడా తెలుసు. So Lucifer asking, లూసిఫర్ అడుగుతుంది this దెయ్యం, is not a time for our ఇది discussion. సమయం కాదు కదా, మమ్మల్ని నాశనం చేసే సమయం ఇది కాదు కదా అని. So the Lucifer also knows ఆ యొక్క లూసిఫర్ కూడా తెలుసు one day God will destroy them. దేవుడు మమ్మల్ని అందరినీ నాశనం చేయబోతున్నాడని లూసిఫర్ తెలుసు. So he want to preserve the seed. కాబట్టి వాడి యొక్క విత్తనాన్ని రక్షించాలనుకుంటున్నాడు. That's why they are trying to go to the moons and stars to save their seeds. అందువల్ల అపవాది వాడి విత్తనాన్ని రక్షించడానికి ఆ యొక్క మూడు మీదకి అక్కడికి ఇక్కడికి వెళ్లి స్థానాలు ఏర్పాటు But the చేయాలనుకుంటున్నాడు. Bible saying, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది there also I will kick you out. నువ్వు అక్కడికి వెళ్ళా కానీ నేను అక్కడి నుంచి నేను తంతానంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కిందకి తంతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా This time, ఈ సమయంలో Lucifer and his angels will be in the lake of fire. అది లూసిఫర్ అతని దూతలు మండే Lake of fire, lake. అంటే సరస్సు లాంటిది, మంటల సరస్సు అనుకోండి. Bible కదా lake of fire అని రాయబడింది కదా. చూడు మన దాంట్లో ఏముంది అక్కడ. బిలం ఆ, బెలమా బెలం కాదు, లేక్ అంటే చెరువు అండి. లేక్ ఉంది కదా. సరస్ అంటే అదే చెరువు. లేక్ ఆఫ్ ఫైర్ అని పెట్టండి, తెలుగులో వస్తుంది. రెవల్యూషన్ 1920లో ఉంది. అది ఓకే, అది ఏం తెలుగులో ఏం రాయబడింది? మంటలతో కూడిన చెరువు లేక్ బర్నింగ్ విత్ బ్లైమ్ స్టోన్. తెలుగులో కాదు ఏముంది? brother. అగ్ని సరస్సు అనుకుంటున్నాను. ఆ వాక్యం చెప్పండి. Revelation 19. ప్రకటన 19:20. చదవండి. అగ్ని సరస్సు లేకపోతే మంటల కొండ. అప్పుడు ఆ మృగమును అగ్నిగుండం అనుకోవచ్చండి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించే వారిని మోసపరిచిన గంధకములతో మండు అగ్నిగుండములో అగ్నిగుండం. అగ్నిగుండం. Now this time God is not going to destroy the earth by water. దేవుడు ఈ సమయంలో ఈ భూమిని నీటితో నాశనం చేయాలనుకోవట్లేదు. This time God is going to destroy this earth by the fire, burning fire. ఇక మండుచున్న అగ్నిగుండము గంధకములతో భూమిని నాశనం చేద్దాం What I'm అనుకుంటున్నాడు. saying, సౌదానంగా చెప్తున్నారు. not a single root and the leaf and any stuff of any trace will be there. ఆ యొక్క పాపానికి సంబంధించిన ఎలాంటి వేరు గాని ఆచూకీ గాని భూమి మీద ఉండడానికి వీల్లేదని The చెప్తున్నారు. nuclear power ఆ యొక్క న్యూక్లియర్ బాంబు is completely burned the earth up and down. పూర్తిగా ఆ భూమిని ఆ భూగోళాన్ని చుట్టూ మొత్తం నాశనం చేసి పడేస్తుంది. Its shape will be changed. ఆ యొక్క భూమి యొక్క ఆకారం కూడా మారిపోతుంది. It will become like a pyramid. అది గుండ్రంగా ఉన్నది ఒక పిరమిడ్ లాగా ఆకారంలో మారిపోతుంది. ఆమేన్ హల్లెలూయా If you put a plastic bottle in a fire
ఆ ప్లాస్టిక్ బాటిల్ ఆకారం మారిపోతుంది. ఒకవేళ మనం ఒక ప్లాస్టిక్ బాటిల్ కనుక అగ్నిలో వేస్తే ఒక షేప్ లో ఉన్న యొక్క ప్లాస్టిక్ బాటిల్ ఎలా పడితే అలా బర్న్ అయిపోతుంది కదా. Whatever you put in the fire, మనం the same అగ్నిలో changes. ఏది వేసినా కానీ దాని యొక్క రూపం మారిపోతుంది కదా, ఆకారం మారిపోతుంది కదా. Like that, అలానే God will put this earth in the furnace fire. దేవుడు కూడా అగ్ని కనుగొంతో ఈ భూమిని మండించినప్పుడు The earth will be in the pyramid shape. ఆ యొక్క భూమి కూడా గోళాకారం గుండ్రంగా ఉన్న ఈ భూమి కూడా That will be a holy mountain. ఆ యొక్క పరిశుద్ధమైన పర్వతం, పిరమిడ్ స్థానంలో That will be a మారిపోతుంది. holy mountain of God. అదే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము. And the children of God will go up ఆ and యొక్క down. దేవుని యొక్క పిల్లలు ఆ పరిశుద్ధ పర్వతం మీద కిందికి పైకి నడుస్తూ ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. Nothing sin will be left there. చిన్నపాటి పాపపు ఆచూకీ కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు. This time, ఈ సమయంలో Lucifer cannot escape. వాడు తప్పించుకోలేడు. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. He హల్లెలూయా. cannot bring his seed. వాడు ఆ యొక్క విత్తనాన్ని తీసుకెళ్ళలేడు. Even you go to moon, వాడు ఆ యొక్క చంద్రమా మీదకి వెళ్ళినా, you go to the Mars, మార్స్ మీదకి వెళ్ళినా, you go and save your serpent seed. ఆ యొక్క విత్తనాన్ని రక్షించడానికి సర్పసంతాన్ని అక్కడ తీసుకెళ్ళినా, You use your science. నీ యొక్క శాస్త్ర విజ్ఞానాన్ని వాడు వాడుకున్నా, You use your rockets. నీ యొక్క రాకెట్లను నువ్వు వాడుకున్నా, Through the rockets, you take your serpent seed and నీ eat యొక్క it. సర్పసంతాన్ని రాకెట్ లో ఉంచి దాన్ని మార్స్ మీదకి తీసుకెళ్ళినా, God saying, దేవుడు చెప్తున్నాడు, I will kick you out from there. నేను అక్కడి నుంచి తంతాను. హల్లెలూయా. హల్లెలూయా. So Lucifer's spirit is ఈ యొక్క లూసిఫర్ యొక్క ఆత్మ always going up the ఎప్పుడు abyss. తను దాన్ని హెచ్చించుకుందాం, పైకి వెళ్దాం అనుకుంటూనే ఉంటుంది. ఉంటూనే ఉంటది. Why he always planning to go up? ఎందుకు అది ఎప్పుడు తను హెచ్చించుకుందాం, పైకి వెళ్దాం అని అనుకుంటుంది? Brother Branham saying, సో బ్రహ్మంగా చెప్తున్నారు, Satan, whatever he is doing, he make a copy. సాతాను ఏదైతే చేస్తుందో అదంతా కాపీ చేస్తుంది. అంటే చూస్తుంది, చూసి కాపీ కొడుతుంది. So Satan knows సాతానికి తెలుసు one day children of God will go up. ఒకనొక దినం దేవుని యొక్క పిల్లలు పైకి వెళ్తారు. కిందకి వెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. The children of God will go up and they will sit with God with his throne. దేవుని యొక్క పిల్లలు పైకి వెళ్తారు, వారు దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుంటారు. ఆమేన్. This will not happen to serpent seed. ఇది సర్ప సంతానానికి జరగదల. అది కుదరదు. హల్లెలూయా. అందుకనే For God's children, దేవుని యొక్క పిల్లల కొరకు God giving this opportunity as a gift. దేవుడు దేవుని యొక్క పిల్లల కొరకు ఎలాంటి అవకాశం ఇచ్చారు, బహుమతిగా. దేవుని సింహాసనం మీద కూర్చునే అవకాశం. He said, ఆయన చెప్తున్నాడు, who will overcome, ఎవరైతే మీరు జయిస్తారో he will sit with my throne. జయించు వానికి దేవుని సింహాసనం మీద ఆయన అవకాశం ఇస్తాడు. This God himself giving the glory. దేవుడే ఆయన మహిమను వారికి ఇస్తున్నాడు. But కానీ Satan's sacrifice God never accepted. అపవాది యొక్క సాక్రిఫైస్ దేవుడు అంగీకరించట్లేదు. Satan cannot come to the position. అపవాది ఎప్పుడు అలాంటి స్థానానికి రాలేడు. ఆమేన్. హల్లెలూయా. నీకు దేవుడే నీ స్థానం తీసుకెళ్ళిపోతారు. మనదైతే దేవుని పిల్లలైతే దేవుడే ఆ స్థానానికి తీసుకెళ్తాడు. ఆమేన్. But for the Lucifer, కానీ అపవాదికి ఆ అవకాశం లేదు. అలాంటి అవకాశం లేదు. అందుకే లేదు కాబట్టి వాడే ట్రై చేస్తూ ఉన్నాడు వెళ్ళడానికి. వెళ్ళడానికి. హల్లెలూయా. పైకి వెళ్ళడానికి. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనకైతే ఉచితంగా దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. సర్ప సంతానికి అపవాదికి అలాంటి అవకాశం లేదు కాబట్టి వాడే ఎలా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. So that's why you want to lift himself అందుకే above. ఎప్పటికప్పుడు వాడు తను హెచ్చించుకోవాలని పైకి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. In Thessalonians, ఆ దశలో he come and sit to the throne of God. అతను వచ్చి దేవుని యొక్క సింహాసనం మీద కూర్చొని Showing himself as a వాడు God. తనను తానే తాను దేవుని అని చెప్పుకోవచ్చు. He want to take the glory of వాడు God. దేవుని యొక్క మహిమను తీసుకోవాలని. Hallelujah. హల్లెలూయా. When you do the same thing again, వాడు మళ్ళీ అలానే చేయాలనుకుంటున్నాడు. then again God will put him down. కానీ మళ్ళీ దేవుడు వాడిని అలానే కిందకి తోసివేస్తాడు. హల్లెలూయా. You హల్లెలూయా. understand what happened in Genesis Eden? What happened in the previous Eden? మీకు అర్థమైతే అదే సాతాను మారట్లేదు. ఆయన ఏదైనా ఏం చేశారో అదే ఆదాం ఏదైనా చేశారు. ఆదాం ఏదైనా ఏం చేశారో అదే ఈ రోజు కూడా చేస్తుంటారు. ఆమేన్. దశలోనికల్లో కూడా ఆయన ఒకే మాట దేవుడు మహిమ అనేది తీసుకున్నారు. తీసుకోవాలి. అభిషేకించబడిన కెరూబుగా ఉన్నప్పుడు ఆ ఏదెన్లో వాడు ఏం చేశాడు, సాతానే ఏదెన్లో మామూలు ఆరాం ఏదెన్లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. వాడు దేవుని యొక్క మహిమ వాడికి కావాలి. He made a false promises to his angels.
వాడు తన యొక్క దూతలుగా అబద్ధ యొక్క వాగ్దానాలు ఇస్తున్నాడు. You come with me, మీరందరూ దూతలతో నాతో రండి, I will give you also good positions. నేను మీకు కూడా మంచి మంచి స్థానాలు ఇస్తాను. I will take a big mountain, నేను ఒక పెద్ద పర్వతం తీసుకుంటాను, you also take small మీరు mountain. కూడా చిన్న చిన్న పర్వతాలు ఉంది కానీ ఆడుకుంటూ రండి. ఆ పర్వతం ఆ పర్వతం I will sit on the 7 mountains, నేనేమో 7 పర్వతాల మీద కూర్చుంటాను. and wherever the mountains, ఎక్కడైతే పర్వతాలు ఉన్నాయో you go and sit, మీరు కూడా ప్రతి పర్వతం మీద you also కూర్చోండి, take worship. మీరు కూడా ఆరాధన స్వీకరించండి. హల్లెలూయా. Now you are understanding why all the gods are sitting in mountains? ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఈ దేవదేవతలందరూ అందరూ పర్వతాల మీద కూర్చుంటారు? హెచ్చింపు వారికి ఆరాధన కావాలి. అక్క ఇతర తౌన్ బాగు ఇతర చేతులు చెప్తా కూర్చుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. The Lucifer made a promise. ఆ అపవాది తనతో పాటు పడిపోయిన దూతలందరికీ వాగ్దానం చేస్తుంది. ఆయన వాగ్దానం చేసి ఆయన తీసుకొచ్చారు. వాగ్దానం చేసే వాళ్ళందరూ కింద తీసుకొచ్చాడు. అందుకే ఆయన పడిపోయారు. అదే వాళ్ళు పడిపోయారు. హల్లెలూయా. వాగ్దానం చేసి దేవుడి దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. I'll make you also God. నేను మిమ్మల్ని కూడా దేవుడిగా మారుస్తాను. హల్లెలూయా. అదే అబద్ధం. అదే అబద్ధం. ఏ అబద్ధమైన ఏ అబద్ధం అయితే లూసిఫర్ ఆ యొక్క దూతలకు చెప్పాడు, అదే అబద్ధం అమ్మ కూడా చెప్పాడు. I will make you God. నేను మిమ్మల్ని దేవుడిని అది చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. అర్థమవుతుంది కదా? Why are you staying under God? మీరు ఎందుకు దేవుడి కింద ఉండాలి? మీరే దేవుడు I'll make you God. నేను మిమ్మల్ని దేవుడిగా మారుస్తాను. అదే అబద్ధం. ఇదే సేమ్ అబద్ధం చెప్తున్నాడు. అవగాహన చెప్పాడు అబద్ధం. He told the angels, ఆయన దూతలతో చెప్తున్నాడు, why are you worshiping him? ఎందుకు మీరు ఆయన ఆరాధించాలి దేవుణ్ణి? I will make you people worship. నేను మిమ్మల్ని కూడా ఆరాధింపబడేవాడిగా మారుస్తాను. హల్లెలూయా. I'll make you gods. నేను మిమ్మల్ని దేవుడిగా మారుస్తాను. The same lie what he told the angels, the same lie he told to Eve. లూసిఫర్ తనతో పాటు పడిపోయిన దూతలకి ఏ అబద్ధం చెప్పాడో అలాంటి అబద్ధమే అవ్వ కూడా చెప్తున్నాడు. ఆమేన్. You హల్లెలూయా. are gods. మీరు దేవుళ్ళు, హల్లెలూయా. I'll make you God. నేను మిమ్మల్ని దేవుడిగా మారుస్తాను. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. Actually, God already made them as gods. దేవుడు నిజానికి మనల్ని దేవుడిగానే ఉంచాడు. The Bible saying you are gods. దేవుడు చెప్తున్నాడు మీరు దేవుళ్ళు. That position, ఆ యొక్క స్థానం God freely giving. దేవుడు ఫ్రీగానే మనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పిల్లలకు ఆయన ఫ్రీలీ ఇస్తారు. ఆయన పిల్లలకు ఆయన ఫ్రీగానే ఇస్తారు ఆ స్థానం. సంపసదాన్ని తీయట్లేదు. కానీ సర్వసాధారణంగా ఇవ్వడం. అందుకే అందువల్లే దొంగతనం చేసి తీసుకోవడం ప్రయత్నం ఆ చేస్తారు. స్థానాన్ని దొంగతనంగా తీసుకోవాలని ట్రై చేస్తూ You ఉంటున్నాం. want to deceive and take that position. వాడు అబద్ధంగా దాన్ని తీసుకోవాలని ఆక్రమించుకోవాలని చూస్తా We are the children ఉంటాడు. of God. మనం దేవుని యొక్క పిల్లము. We don't want to deceive and మనం take దాన్ని it. దొంగతనం చేయాల్సిన పని లేదు. Our God మన దేవుడు himself is giving the position of God. ఆయనకి ఆయనే ఆ స్థానాన్ని మనకి ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి స్థానం. దేవుని స్థానాన్ని మనకి Bible saying you are gods. బైబిల్ చెప్తుంది మీరు దేవుళ్ళు. For the children of God, he is giving himself freely. దేవుని యొక్క పిల్లలకు ఆయనే ఫ్రీగా స్థానాన్ని ఇస్తున్నాడు. But the Lucifer children, కానీ అబ్బాయి పిల్లలకి they don't have that opportunity. అలాంటి అవకాశమే లేదు. So they are trying to steal, they are trying to snatch it. కాబట్టి అలాంటి స్థానాన్ని వాడు దొంగతనంగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. But they will find it. కానీ వాడు దాన్ని కనుగొనలేరు. God bless you all. We stop here. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. Wait. Because we go, we keep on go. ఇలా మాట్లాడుకుంటే పోతే మనం చాలా దూరం Are you వెళ్ళిపోతాం. understanding? ఆమేన్. 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 ఈ రోజు లూసిఫర్ చాలా కోపంగా ఉంది. మామూలు కోపం లేదు. ఆమేన్. అదే అందరూ ప్రార్థన చేసుకుంటాం. So we opened his all secrets. మనం చాలా విషయాలు రహస్యాలు బయట పెట్టాం. బయటపెట్టాడు దేవుడు మనకి. Amen. So Lucifer Tataya is very angry today. లూసిఫర్ తాతయ్య మనకి చాలా కోపంగా ఉన్నాడు. So whatever it is, ఏది ఏమైనప్పటికీ remember yesterday's message. నిన్నటి మెసేజ్ మనం గుర్తు ఆయన తోడే చేసుకున్నాం. ఉన్నవారి కంటే నా తోడే ఉన్నవారు. హల్లెలూయా. నాతో ఉన్నాడు గొప్పవాడు. You have only 1/3 of angels, మీకు 1/3 దూతలే ఉన్నారు. but we have the whole heaven of angels. హల్లెలూయా. దూతలు మొత్తం ఉన్నాయి. Our God Jehovah is with us. మాకు ఆ యెహోవా దేవుడు పక్కన ఉన్నాడు. God bless you all. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. The third part is finished. ఆ యొక్క 3వ భాగం అయిపోయింది. ఆది కాండంలో 1 chapter, 3 parts finished. 1వ అధ్యాయంలో 3 ఒక అధ్యాయం, మూడు అయిపోయింది. ఎన్ని భాగాలు రాబోతుందో తెలియదు. ఎన్ని ఒక భాగాలు అధ్యాయంలో ఎన్ని భాగాలు రాబోతుందో తెలియదు. ఒక అధ్యాయంలో ఎన్ని భాగాలు ఉంటాయో తెలియదు. Amen. ఆమేన్. When next month come, తర్వాత నేను వచ్చినప్పుడు with the preparation, మీరు ప్రిపరేషన్ తో with రండి, the prayer, with the reading. ప్రార్థనతో రండి, బైబిల్ పఠనంతో రండి. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరూ ఆశీర్వదించును గాక. వచ్చేవారు అది వచ్చే